గురుర్బ్రహ్మ శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈనాడు వర్షం పడి అక్కడ ఆరుబయల కూర్చుని హాయిగా ప్రతిరోజు శ్రీరామచంద్ర భగవానుడి గురించి మనం చేసుకుంటున్నటువంటి ప్రసంగాలు వేదిక మారి ఇవాళ లోపలికి వచ్చి కూర్చోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుచేత అంటే అదేమిట్రా, హాయిగా కూర్చునే వాళ్ళ నీకే ఎక్కడైనా ఏదో ఒక వేదిక ఎక్కుతావు అని మీరు అనుకోకండి. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, మీకు నేను అయోధ్యకాండ ప్రారంభించే ముందు ఒక విషయాన్ని మనవి చేశాను. అయోధ్యకాండ యొక్క మొట్టమొదటి శ్లోకం గచ్చత మాతుల కులం అని ప్రారంభం అవుతుంది. గచ్చత అంటే అయోధ్యకాండలో అన్నీ కదులుతాయని చెప్పాను. అయోధ్యకాండలో అన్నీ కదిలే నేను అయోధ్యకాండ ప్రారంభించినప్పటి నుంచి యథార్థానికి ఏదో ఒక కదలిక ఉంటుంది. అందుకని బహుశः వాన పడి కదులుతామేమో అని అనుకుంటూనే ఉన్నాను నేను. అది వర్షం పడి కదలడం ఈశ్వరానుగ్రహం. ఎందుకంటే మనకి ఎక్కడైనా ఏదైనా పని జరిగితే వర్షాన్ని ప్రతిబంధకంగా చెప్పడానికి వీలేదు. ఆ సమయానికి వర్షం పడితే అది శుభ సూచన. వర్షం పడి నేనొక్కడిని కదలడం కాదు, మొత్తం అంతా కదిలిపోయింది. ఇది అయోధ్యకాండ యొక్క శక్తి. అంటే రాముడు కదులుతున్నాడు, ప్రతిజ్ఞ చేశాడు, కదిలిపోతున్నాను, అరణ్యవాసానికి వెడుతున్నాను అని. రాముడి కదలిక ఆత్మారాముడు కదా, ఆత్మ తప్ప ఉన్నదే ఉంది. అందుకని ఆత్మారాముడు కనుక మొత్తం అంతా కదిలిపోయింది. ఎంత ఆశ్చర్యంగా కదిలిపోయిందో చూడండి. ఆ టైంకి వర్షం పడింది, అందరినీ లోపలికి పంపించింది, తాను వెలిసిపోయింది. ఇది రామాయణానికి ఉన్నటువంటి శక్తి. ఇది నేను రామాయణం చదువుతున్నప్పుడు నేను ఇది పరిహాసానికి చెప్పలేదు ఈ మాట. పునః రామాయణం యొక్క శక్తి ఏమిటో నేను చాలా కాండల్లో అనుభవించి ఉన్నాను. అందుకని అవన్నీ వేదికల మీద చెప్పేటటువంటి ఉద్దేశం నాకు లేదు. అందుకని రామాయణం యొక్క శక్తి పట్ల నాకు అచంచలమైన విశ్వాసం. అయితే నేను మనఃపూర్వకంగా రామచంద్రమూర్తి యొక్క పాదములు పట్టి ప్రార్థించేది ఏమిటంటే, యుద్ధకాండ మాత్రము తన ఫలితమును ఏ పరిస్థితులలోనూ ప్రకటించకుండుగాక అని ప్రార్థన చేస్తూ, నిన్నటి రోజున మనం ఆ కాండ పూర్తి చేసేసరికి రామచంద్రమూర్తి దీక్ష వహించినటువంటి వాడై ఆ కైకమ్మతో ఒక మాట చెప్తారు. నహమర్ధపరో దేవీ లోకమా వస్తుముత్సహే విద్ధిమాం ఋషిభిః తుల్యం కేవలం ధర్మమాస్థితం. అమ్మా, నాకు ఈ రాజ్యం అక్కర్లేదు, లేకపోతే నాకు ఇక్కడ ఉన్న సంపద అక్కర్లేదు, నాకు ఇక్కడ ఉన్నటువంటి భోగభాగ్యాలు అక్కర్లేదు. నేనమ్మ ఋషినమ్మా, నాకు ఇవన్నీ వీటితో సంబంధం ఏం లేదు. నాకు కావలసినది తండ్రి గారు సత్యమునందు ప్రతిష్ఠితుడై ఉండడం. ఆ కారణం చేత పుత్రధర్మాన్ని పాటిస్తున్నానమ్మా. నేను రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యవాసానికి బయలుదేరిపోతున్నాను అని తల్లిగారి యొక్క అనుజ్ఞని స్వీకరించడం కోసం, అమ్మగారి ఆశీర్వచనం కోసమని బయలుదేరినటువంటి వారై కౌసల్యామందిరాన్ని చేరుకున్నారు. కౌసల్యామందిరానికి చేరుకునేసరికి ఆ తల్లి కౌసల్యాదేవి రామచంద్రమూర్తికి యవ్వరాజ్య పట్టాభిషేకం అవుతోందనేటటువంటి ఉద్దేశంలో ఉన్నది కనుక ఆ తల్లి శ్రీ మహావిష్ణువుని అర్చన చేస్తోంది. ఆ కక్షలు దాటి లోపల ప్రవేశించారు. ప్రవేశిస్తే చూసింది కౌసల్యామాత. అక్కడికి వచ్చి చేతులు కట్టుకుని నిలబడి ఉన్నటువంటి రామచంద్రమూర్తిని చూసింది. చూసి మిదిమిక్కిలి ఎంతో సంతోషించింది. వాల్మీకి మహర్షి అన్నారు, గుర్రం పిల్లని చూడగానే గుర్రం ఎలా పరిగెడుతుందో అలా పరిగెత్తిందిట. ఎందుకని? ఇవాళ కొడుక్కి యవ్వరాజ్య పట్టాభిషేకం అవుతోంది, అది ఆవిడ సంతోషం. అందుకని అంత సంతోషంగా పరిగెత్తి గబగబా కొడుకు దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క శిరస్సుని రెండు చేతులతో పట్టుకుని ఉంచి ఆఘ్రాణించి మూర్ధ్నిస్థానమును లోపలికి తీసుకెళ్ళి, నాయనా నాకు ఎంత సంతోషంగా ఉందో, ఇంతకాలమునకు కదా నీకు యవ్వరాజ్య పట్టాభిషేకం జరుగుతోంది. మన వంశంలో జన్మించినటువంటి దేవర్షులైనటువంటి వారు, కీర్తి గణించినటువంటి వారు, పెద్దలు దీర్ఘాయుష్మంతులై ఎలా యశస్సుని సంపాదించారో నువ్వు కూడా అలా యశస్సుని సంపాదించాలి అని నీ తండ్రి ఒక్కసారి ప్రతిజ్ఞ చేస్తే ఆ సత్యము నుండి తప్పేటటువంటి వాడు కాడు. సత్యధర్మముల యందు పూనిక కలిగినటువంటి వాడు. అందుచేత తప్పకుండా నీకు యవరాజ్యమునందు నిన్ను ప్రతిష్ఠిస్తాడు. నాకు చాలా ఆనందంగా ఉంది తండ్రి, నువ్వు వచ్చి ఈ ఉన్నతాసనం మీద కూర్చోమని ఒక బంగారు ఆసనం ఒకదాన్ని చూపించింది. చూపిస్తే పాపం రామచంద్రమూర్తి స్థాణు అయిపోయారు. ఏం చెప్తారు అమ్మతోటి? అమ్మా నేను దండకారణ్యానికి వెళ్ళిపోతున్నానమ్మా అని చెప్పాలి.
అందుకని ఆయన అన్నారు, ఆయన నడువడి చూడండి, రాముడి జీవితం, రాముడి నడువడి చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆయనకి సర్వకాలముల యందు ధర్మం తప్ప ఇంకోటి అక్కర్లేదు. సాధారణంగా అటువంటప్పుడు ఒక ఆసనాన్ని చూపిస్తే దాని గురించి మనం పెద్ద పట్టించుకోం. ఇప్పుడు ఆసనం గురించి పట్టించుకునేది ఏమిటి? ముందు వచ్చినటువంటి పరిస్థితి అటువంటిది, ఎందుకు వచ్చాడో ఆ మాట చెప్తాడు. కానీ రాముడు అమ్మ చూపించినటువంటి ఆసనాన్ని ఒకసారి గౌరవంతో స్పృశించారు. స్పృశిస్తే మీరు ఏ ప్రయోజనానికి ఆ వస్తువుని చూపించారో ఆ వస్తువుని స్పృశించినంత మాత్రం చేత దాన్ని స్వీకరించినట్లు గుర్తు. అందుకని అమ్మ మీరు మాకు బంగారు ఆసనమును వేసినట్టే మేము కూర్చున్నట్టే, కానీ తల్లి గమిష్యే దండకారణ్యంకి మనే మనే మనేనాసనేనమే విష్టరాసనయోగ్యేహి కాలోయం మాముపస్థత. అమ్మా నేను కూర్చోడానికి అవకాశం లేదు, ఎందుచేతనంటే 14 సంవత్సరములు దండకారణ్యములో వాసము చెయ్యవలసినటువంటి సమయం ఆసన్నమైంది. భరతాయ మహారాజో యవ్వరాజ్యం ప్రయచ్చతి మాం పునర్దండకారణ్యే నివాసయతి తాపసం. నేను తాపసినై 14 సంవత్సరముల పాటు దండకారణ్యంలో ఉండాలి. నాన్నగారు అలా నియుక్తుల్ని చేశారు. ఎందుచేత అంటే భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం ఇస్తానన్నారు, నన్ను దండకారణ్యవాసం చెయ్యమన్నారు. అందుచేత అమ్మ నేను బయలుదేరి దండకారణ్యమునకు వెళ్ళిపోతున్నాను. నేను దర్భలతో చేయబడినటువంటి ఆసనాన్ని పరుచుకుని దాని మీద కూర్చోవాలి, కానీ ఇక నుంచి ఇటువంటి ఆసనముల మీద నేను కూర్చోకూడదు. నేను నారచీరలు కట్టుకోవాలి, అరణ్యంలో దొరికేటటువంటి కందమూలాదులను భక్షించాలి. కేవలం ఒక నేను బయలుదేరుతున్నానమ్మా, నీ ఆశీర్వచనం కోసమే ఇక్కడికి వచ్చాను అన్నారు. ఈ మాట విందిట తల్లి మొదలు నరికేసిన తరువాత చెట్టు ఎలా పెళపెళధ్వనులతో కింద పడిపోతుందో అలా రాముడు దండకారణ్యమునకు వెళ్ళిపోతున్నాడన్న మాట వినగానే నిట్ట నిలువున కుప్పకూలి కింద పడిపోయింది కౌసల్య. మూర్ఛితురాలైనటువంటి తల్లిని చూసి ఆయనకి మనస్సులో ఎంత బాధ ఉంటుందో కానీ బయట పడరు మహానుభావుడు. ఆ ధర్మమునందు అంత పూనికతో ఉంటారు. వచ్చినటువంటి కష్టము దైవ ప్రేరితము అని గుర్తిస్తారు. ఏమిటి తేడా మనకి జ్ఞానికి అంటే, జ్ఞానులకు కూడా కష్టాలు ఉంటాయి, జ్ఞానికి కష్టం లేకపోవడం ఏముండదు. జ్ఞాని జీవితం అంతా చాలా సుఖమయంగా ఉంటుంది అనుకుంటారు, అలా ఏముండదు. జ్ఞానికి కష్టం ఉంటుంది, మనకీ కష్టం ఉంటుంది. తేడా ఎక్కడుంటుందంటే మనం కష్టం వస్తే కష్టంతో తాదాత్మ్యత చెందుతాం, సుఖం వస్తే సుఖంతో తాదాత్మ్యత చెందుతాం. జ్ఞాని కష్టం వస్తే ఆ కష్టం వెనకాతల కష్టాన్ని ఇచ్చినటువంటి దైవాన్ని చూసి దైవానికి నమస్కారం చేస్తాడు. ఇది నేను ఎప్పుడో చేసిన పొరపాటు అని. ఒక సుఖం వస్తే ఆ సుఖాన్ని ఇచ్చినటువంటి దైవానికి నమస్కారం చేస్తాడు, ఇది నాకు ఈశ్వరుడు ఇచ్చిన కృప అని. అందుచేత ఏదైనా సరే ఈశ్వరానుగ్రహంగానే చూస్తారు. అందుచేత లోపల వైక్లభ్యం ఉండదు, అటువంటి స్థితిని పొంది ఉన్నాడు. అందుకే ఆ మాట విని ఇంతమంది స్పృహ తప్పారు, కానీ అసలు నిజంగా కష్టం అనుభవించవలసిన వాడెవరో ఆ రాముడు ఆ మాట విన్నప్పుడు మాత్రం ఆయనే మూర్ఛపోలేదు, ఆయనే స్పృహ తప్పలేదు. ఆయన మనస్సులో ఏ వికారము లేదు, ఆయన మాత్రం ఎలా ఉండాలో అలాగే ఉన్నాడు. అందుకే కదా మహానుభావుడు నవమి నాడు పుట్టాడు. 9ని ఎంత పెట్టి హెచ్చవేసినా మళ్ళీ 9 రావాలి. మొదటి రోజు రామచంద్రమూర్తి జనన నాడో మీకు చెప్పాను, 9 రెళ్ళు 18, 9 3 27 ఎంత చేసినా మళ్ళీ 9 వస్తూ ఉంటుంది. చేత ఎన్ని కష్టాలు వచ్చినా, ఎటువంటి రీతిలో తన జీవితంలో ప్రతిబంధకములు ఎదురైనా తన స్వస్వరూపము నుంచి మాత్రం చెలించాడు. చేత కౌసల్యని పైకెత్తారు. పైకెత్తి ఒక ఆసనమునందు కూర్చుండ చేసి ఆ తల్లికి సపర్య చేసిన తరువాత తల్లి బాహ్య స్మృతిని పొందింది. పొంది ఆవిడంటుంది, వాల్మీకి రామాయణం యథార్థంగా ఒక మనిషి మాట్లాడితే, అందుకే నేను పునఃపునః ఒక మాట చెప్తుంటాను, రామాయణాన్ని మీరు రాముడు దేవుడు అని విన్నారనుకోండి, రామాయణాన్ని అంగీకరించడంలో చాలా చోట్ల మీరు ఇబ్బంది పడిపోతారు. ఇది రామాయణంగా మేము అంగీకరించలేమండి, రాముడిలా ప్రవర్తిస్తాడా అని మీకు అనుమానం వస్తుంది. రామాయణాన్ని ఒక దేవుడి కథగా చదవడంలో మీకు ఈషన్మాత్ర ప్రయోజనము ఉండదు. రాముణ్ణి ఒక నరుడిగా చూడడం మీరు ప్రారంభం చేసి రామాయణం చదివితే, రాముడు ఒక నరుడిగా ఇలా ప్రవర్తించగలిగినప్పుడు నేను ఎందుకు ప్రవర్తించలేనన్న పూనిక మీకు కలుగుతుంది. అందుకే రామాయణంలో పాత్రలు కూడా చాలా సహజంగా మాట్లాడతాయి. రామాయణం చదివేటప్పుడు మీరు ఆ సర్గని మూసి ఈ మాట చెప్పిన తర్వాత కౌసల్య తిరిగి జవాబు చెప్పాలి కదా, బహుశా ఏ మాటతో ప్రారంభం చేస్తుంది అని మీరు
కైక పాత్రలోకి అనుప్రవేశం చేశారనుకోండి, ఆనాడు తల్లి నోటి వెంట ఎంత కష్టమైన మాట వస్తుందో అంత కష్టమైన మాటతోటి మహర్షి కూడా ప్రారంభం చేస్తారు. ఎందుకంటే అది మనుష్యుల కథగానే చిత్రించారు. ఎంత అందంగా మాట్లాడుతుందో చూడండి ఆవిడ. యదిపుత్ర నజాయేధ మమ శోకాయ రాఘవ నస్మ దుఃఖ మతో భూయ పశ్యేయ మహసు ప్రజా నదృష్ట్వ పూర్వం కళ్యాణం సుఖం నా పతిపౌరుషే అపి పుత్రేపి పశ్యేయ ఇది రామా స్థితం మయా త్వయిసన్నిహితే స్యేన మహమాసం నిరాకృత కిం పునః ప్రోషితే తాత ధ్రువం మరణమేవ మే అత్యంతం నిగృహీతాస్మి భర్తుర్నిత్యం అతంత్రిత పరివారేణ కైకేయ్య సమావాప్యధమా పరా నిత్యక్రోధతయూతస్యాః కథం సుకరవాది తత్ కైకయ్యా వదనం ద్రష్టుం పుత్ర శక్ష్యామి దుర్గత దశ సప్త చ వర్షాణి తవ జాతస్య రాఘవ అసితాని ప్రకాంక్షంత్వా మయా దుఃఖ పరిక్షయం ఇదంతు దుఃఖం అనర్ధకాని మే వ్రతాని దానాని చ సంయమాశ్చ హి తపశ్చ తప్తం యతపత్య కారణాత్ సునిష్ఫలం బీజమివోప్తముషరే. ఆవిడ ఎంత బాధతో కూడినటువంటి మాట మాట్లాడుతుందంటే, ఇవాళ కొంచెం లైటింగ్ తక్కువగా ఉందమ్మా ఇక్కడ. ఆవిడ అంటుంది కౌసల్యాదేవి, రామా నువ్వు వచ్చి 14 సంవత్సరములు దండకారణ్యమునకు వెళ్ళిపోతాను అని నాతో చెప్తున్నావు. నేను ఇప్పుడు నీ మాట విన్న తర్వాత నాకు కలుగుతున్న భావన ఏది అంటే, అసలు నాకు పిల్లలు పుట్టకపోతే ఎంత బాగుండు అనిపిస్తోంది. పిల్లలు పుట్టకపోతే ఏమవుతుంది? కౌసల్య గొడ్రాలు అని లోకం ఒక్క మాట అని ఊరుకుండును. అంతకు తప్ప నాకు వేరొక బాధ ఉండదు. కానీ ఇవాళ నేను పొందుతున్నటువంటి బాధ సామాన్యమైనటువంటి బాధ కాదు. ఎందుచేత? లేక 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 జనించినటువంటి కుమారుడివి, సకల గుణాభిరాముడవు. ఇంత సకల గుణాభిరాముడవైనటువంటి నువ్వు యవరాజ్య పట్టాభిషేకం పొందుతావని మురిసిపోయాను. రామా నీకు ఒక యథార్థమైన మాట చెప్తాను. నదృష్టపూర్వం కళ్యాణం సుఖం వా పతిపౌరుషే. నేను పూర్వం ఎప్పుడూ దశరథ మహారాజు గారు రాజ్యం చేసినప్పుడు ఏ మంగళమైనటువంటి ఆనందాన్ని నేను అనుభవించలేదు. ఎందుచేత? ఆయన కైకయ్యకి వశుడై ఉన్నాడు. ఇవాళ అంతటి కౌసల్య, అంత సాత్వికమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి తల్లి, ఆవిడ నోటి వెంట విచిత్రమైనటువంటి మాట వస్తోంది. ఏం పర్వాలేదు, మీరు ఎలా ఉండండి, మా ప్రశాంతంగా ఉండండి, ఏం పర్వాలేదు. అందుకని అంత సాత్వికమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి కౌసల్య నోటి వెంట ఆవిడ ఎంత బాధను అనుభవించిందో ఇవాళ ఒక యథార్థమైనటువంటి విషయాన్ని పలుకుతోంది ఆవిడ. నేను ఎన్నడూ దశరథ మహారాజు గారు సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తున్నప్పుడు అనుభవించినటువంటి సుఖం లేదు. ఎందుచేత? ఆయన కైకేయికి వశుడై ఉన్నాడు. అన్నిటికన్నా చాలా దారుణాతి దారుణమైనటువంటి విషయం, కైకేయికి వశుడైనటువంటి దశరథ మహారాజు గారు నన్ను ఎప్పుడూ కూడా నిగ్రహించాడు. ఎందుచేత? నన్ను జ్యేష్ఠపత్నిగా సంభావిస్తే, సత్కరిస్తే కైకేయి మనసు నొచ్చుకుంటుందని, ఒక జ్యేష్ఠపత్ని పొందవలసినటువంటి గౌరవాన్ని ఇయ్యకుండా నన్ను అవమానించి, కైకేయి యొక్క దాసీజనం ఎటువంటి స్థాయిలో ఉంటారో నన్ను ఆ స్థాయిలో నిలబెట్టాడు. ఇవాళ నేను సంతోషించింది నీకు 17 సంవత్సరముల వయస్సు వచ్చిందని. అంటే 17 సంవత్సరముల వయస్సు అంటే రామచంద్రమూర్తికి 17 అని కాదు, ఉపనయనం నుంచి 17 అని. ఎందుకంటే ఊనషోడశ వర్షోమే రామో రాజీవలోచన అని కదా. అందుకని ఉపనయనం దగ్గర నుంచి లెక్క పెట్టమని. అందుచేత ఆయనకి 28-29 సంవత్సరాలు అప్పటికి. నువ్వు యుక్త వయస్సులో ఉండి రాజ్యాభిషేకం చేసుకుని యువరాజుగా వచ్చి నిలబడితే నిన్ను చూసి, నువ్వు చేసేటటువంటి ప్రజాపరిపాలన చూసి కనీసం రాజమాతగా ఆనందం అనుభవించవచ్చు అనుకున్నాను. ఇవాళ నాకు అటువంటి ఆనందం కూడా లేకుండా పోయింది. ఏ కారణం లేకుండా నిష్కారణంగా ఇంత సుగుణాభిరాముడవైనటువంటి నిన్ను నీ తండ్రి అరణ్యవాసానికి పంపించేస్తున్నాడు. నాకు చూడగా అనిపిస్తోంది, ఎన్ని వ్రతములు చేశాను, ఎన్ని నోములు పట్టాను, ఎన్ని పూజలు చేశాను, ఆఖరికి శరీరం అంతా కూడా శోషించిపోయింది. ఇంత కష్టపడి నేను చేసినటువంటి పూజలు, నేను చేసినటువంటి వ్రతములు, నేను చేసినటువంటి నోములు అన్నీ ఊసర క్షేత్రంలో విత్తనాన్ని వేస్తే అవి మొలకెత్తకుండా ఎలా నిష్ప్రయోజనం అయిపోతాయో
అలా నిష్ప్రయోజనం అయిపోయాయి అని అనుకుంటున్నాను రామా, దైవానుగ్రహము నా యందు లేదు అంది ఆ తల్లి. అంటే ఇది మీరు, అందుకే నేను చెప్పాను ఒక మాట, రామాయణం చదివేటప్పుడు చాలా సహజంగా ఒక మానవ కాంత ఆ పరిస్థితిలో ఎలా మాట్లాడుతుందో దాన్ని మాత్రమే ఊహించాలి. మొట్టమొదటి కోపం ఎవరి వైపుకి తిరుగుతుంది? భర్త వైపుకి తిరుగుతుంది. ఎందుచేత? రాజ్యం ఇస్తానన్నవాడు మాట తప్పి రాజ్యం ఇవ్వకుండా తన కుమారుణ్ణి అరణ్యములకు పంపిస్తున్నాడు. సవతి కుమారుడైనటువంటి భరతుడికి పట్టాభిషేకం చేస్తున్నాడు. అందుకని కోపం ఏ ఇద్దరి వైపుకు మళ్ళింది? దశరథుడి వైపుకు మళ్ళింది, కైక వైపుకు మళ్ళింది. వీళ్ళిద్దరినీ కూడా కాదని తనకి ఫలితం ఇవ్వగలిగిన వాడెవరు? భగవానుడు. కానీ ఇవాళ భగవంతుడు తన పట్ల అనుకూలించలేదు. అందుకని ఇన్ని పూజలు చేసినటువంటిది కూడా కోపం ఎవరి మీదకి మళ్ళింది? భగవంతుడి మీదకి మళ్ళింది. ఎంత నిగ్రహశక్తి కలవారు కానివ్వండి, ఎంత భగవంతుణ్ణి ఆరాధించిన వాళ్ళు కానివ్వండి, కలగరాని కష్టం వచ్చిందనుకోండి, వాళ్ళు మనుష్య ఉపాధిలో ఉన్నప్పుడు నోటి వెంట అనుకోకుండా ఒక మాట వస్తుంది, ఎన్ని పూజలు చేశానండి, ఎన్ని వ్రతాలు చేశానండి, ఎంత నమ్మానండి దేవుణ్ణి, ఎంత కష్టం పెట్టాడండి నాకు, నిజంగా దేవుడు ఉంటే నాకు ఈ కష్టం రావచ్చా అనేస్తాం గబుక్కుని. అందుకే రామదాసు గారంతటి వారిని పట్టుకుని కొరడాలతో కొడితే, ఎవడబ్బా సొమ్మ నీ కులుకూచు తిరిగేవు రామచంద్ర అని, ఈ దెబ్బాల కోర్వక నిన్ను తిట్టితి కానీ రామచంద్ర అని మళ్ళీ క్షమార్పణ అడుగుతారు. స్వామి, దెబ్బల కోర్వలేక నిన్ను అలా అన్నానయ్యా, తప్పు పట్టకయ్యా రామచంద్ర అంటారు. అలా కౌసల్య కూడా ఈ మాట అంటే ఇదే మీరు అక్కడ చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం. అక్కడ ఉన్నవారు ఎవరున్నారు? ఆ లోపల అంతఃపురం కనుక, అందున కౌసల్యామాత నివసిస్తున్నటువంటి ప్రాంగణం కనుక, అందులో కౌసల్య ఒక్కతే మాత్రమే ఉంది. లోపల వెళ్ళిన వారు ఎవరు వెళ్ళారు? లోపలికి రాముడు వెళ్ళాడు. రాముడు వెళ్ళాడంటే రాముడితో పాటుగా లోపలికి ఎవరెడతారు? లక్ష్మణుడు వెళ్ళిపోతాడు. ఎవరి దగ్గరికి రాముడు వెడితే లక్ష్మణుడు లోపలికి వెళ్ళాడు? ఒక్క సీతమ్మ దగ్గరికి వెడితే వెళ్ళాడు తప్ప, తల్లి దగ్గరికి కౌసల్య దగ్గరికి రాముడు వెళ్ళినా లక్ష్మణుడు వెళ్ళిపోతాడు. ఇద్దరి యొక్క పాత్రల్లో తేడా చూడండి. వాల్మీకి మహర్షి తన నోటితో ఏం చెప్పరు. లక్ష్మణుడికి కొంచెం ఉద్రేకం ఉందండి, రాముడు ప్రశాంత చిత్తుడండి, ఇలా ఆయన ఏం మాట్లాడరు. ఎవరికి సర్టిఫికెట్లు ఏం వాల్మీకి మహర్షి ఇవ్వరు. మీరు రామాయణం చదువుకుని అర్థం చేసుకోవాలి, ఓహో ఈ పాత్ర యొక్క స్థితి ఇలా ఉంటుందన్నమాట అని. ఈ మాట్లాడింది ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు? కౌసల్య రాముడిని ఉద్దేశించి మాట్లాడింది. జవాబు ఎవరు చెప్పాలి? రాముడు చెప్పాలి. కానీ ఎవరు చెప్పారు? లక్ష్మణుడు చెప్పాడు. ఉన్నదెవరు? అన్నగారు. అవతలున్నదెవరు? పెద్ద తల్లి గారు. పెద్ద తల్లి గారు అన్నగారు ఉండి ఇంత ధర్మ సంబంధమైనటువంటి విషయం నడుస్తుంటే మధ్యలో మాట్లాడుతున్నవాడెవరు? లక్ష్మణుడు మాట్లాడుతున్నాడు. లక్ష్మణుడు రాముడి కన్నా ప్రశాంతంగా మాట్లాడతాడని మీరు ఊహించగలరా? మాట్లాడడం. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? లక్ష్మణుడు మాట్లాడితే ప్రతిబంధకం పెరిగిపోతుంది. దేనికి ప్రతిబంధకం పెరుగుతుంది? రాముని యొక్క ధర్మాచరణ మనకు పెరుగుతుంది. ఎందుకని? దేనికి వచ్చాడు రాముడు? కౌసల్య దగ్గర ఆశీర్వచనానికి వచ్చాడు. దేనికి ఆశీర్వచనం? అరణ్యవాసానికి. అరణ్యవాసం ఎందుకు? తన ధర్మం తాను చేయడానికి. ఏమిటి తన ధర్మం? పుత్రధర్మం. పుత్రుడిగా తాను ఏం చెయ్యాలి? తండ్రిని సత్యమునందు నిలబెట్టాలి. తండ్రిని సత్యమునందు నిలబెట్టాలంటే ఏం చెయ్యాలి? ఆయన మాట ఇచ్చాడు 14 ఏళ్ళు కొడుకుని పంపుతానని, అందుకని తను వెళ్ళిపోవాలి. ఇది ఎవరికి ప్రతిబంధకం? తన తల్లికే ఇష్టం ఉండదు. అందుకని తల్లికి నచ్చ చెప్పడమే చాలా కష్టం. తండ్రి ఒక మోస్తరుగా కొంచెం గంభీరంగా ఉంటాడు, అందున రాజు కనుక మరింత గంభీరంగా ఉంటాడు. అటువంటి దశరథ మహారాజు గారే నిన్న తట్టుకోలేకపోయాడు రాముడు అరణ్యవాసానికి ఎడుతున్నాడంటే. ఇక కౌసల్య కన్న తల్లి, ఆవిడ తట్టుకోగలదా? తట్టుకోలేదు. తట్టుకోనప్పుడు దశరథ మహారాజు గారు మాట తను చెప్పాడు కాబట్టి ఆయనకి ఇబ్బంది లేకపోయిందో ఒక రకంగా ఆలోచిస్తే. కానీ ఇప్పుడు రాముడు కౌసల్యని అనునయించాలి, అనుమతి తీసుకోవాలి. అమ్మా నేను బయలుదేరుతానమ్మా, నాకు ఆశీర్వచనం చెయ్యమ్మా అని కౌసల్య ఆశీర్వచనం చేసి రామా వెళ్ళిరా అనిపించుకోవాలి. అదే చాలా కష్టం. అసలు అలా అనిపించుకోవడమే చాలా కష్టమైన పరిస్థితులలో, పోనీ 2 గంటలు తీసుకుందాం, 3 గంటలు తీసుకుందాం, 2 రోజులు తీసుకుందాం అంటే టైం ఉందా? నువ్వు వెడితే తప్ప స్నానం చేయడు, అన్నం తిండు నీ తండ్రిని కైకేయి ఒట్టు పెట్టింది. అందుకని తొందరగా వెళ్ళిపోవాలి. తొందరగా వెళ్ళిపోతే కైకమ్మ ఒప్పుకుంటుందా? పరుషంగా మాట్లాడి వెళ్ళిపోయాడు అనుకోండి, దెబ్బ మీద దెబ్బ తిన్నదనుకోండి హృదయం, ఎటువంటి తీవ్రమైన స్థితికైనా వెడుతుంది. అందుకని తను చేస్తున్నది ధర్మమే అని తల్లిని అంగీకరింప చెయ్యాలి.
అంగీకరింప చేయడానికి తల్లి కోపం ఎట్టెడుతుంది? ఖచ్చితంగా భర్త మీదకి సవతి మీదకి వెడుతుంది. భర్త మీద అంత కోపంతో ఉన్న కౌసల్యని భర్త చెప్పింది ధర్మం అని అంగీకరింప చెయ్యాలి. ఇప్పుడు రాముడు ఎంత క్లిష్టమైన స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు లక్ష్మణుడు మాట్లాడడం ఔచిత్యమా అనౌచిత్యమా? ఔచిత్యానౌచిత్యములను గ్రహిస్తే రామపాత్రని మించిపోతుంది లక్ష్మణ పాత్ర. అప్పుడు అందరూ ఒక్కలా ఎలా ఉంటారు? మీరు ఒక్కొక్కసారి చూడండి, ఇంటికి పెద్ద ఆయన ఉంటాడు, ఆయనకి ధర్మాధర్మములు తెలుసు, ఆయన మాట్లాడతాడు. కానీ ఏమీ తెలియని వాడు ఉంటాడు, ఏదో జరిగిపోయింది అనుకని నువ్వు మాట్లాడగనయా, నీకేం తెలియదు, నువ్వు అమాయకుడు అనయా, నిన్ను ఇలాగే మాట్లాడతాను, నువ్వు లోపల చెప్తాను వీడి సంగతి నేనంటాడు. ఎందుకది? ఆయన వల్ల కార్యం నెరవేరదు. ఆఖరికి పెద్ద ఆయనే తీరుస్తాడు ఆ తగుని. కానీ తొందరపడడం లక్ష్మణుడు పడతాడు. ఇవన్నీ వాల్మీకి ఏం చెప్పరు. అది విచిత్రం రామాయణం. వాల్మీకి ఎక్కడా కూడా రాముడి కన్నా అనవసరంగా మాట్లాడుతున్నవాడు లక్ష్మణుడు. ఇప్పుడు రాముడు కౌసల్యతో చెప్తే కౌసల్య జవాబు చెప్పాలి కదా, లేకపోతే రాముడు జవాబు చెప్పాలి కదా, మధ్యలో లక్ష్మణుడు లేచి మాట్లాడుతున్నాడు, ఇలా ఆయన ఏం చెప్పరు. ఆయన ఎంత అందంగా మాట్లాడతారంటే, ఒక సాక్షి బయట వర్షము పడినది, అందుచేత ఉపన్యాసంలోనికి మారినది అని ఒక ప్రకటన చేసేటప్పుడు ఎంత అందంగా ప్రకటన చేసేస్తామో యథార్థాన్ని గురించి, అంత అందంగాను వాల్మీకి సాక్షి మాత్రంగా రామాయణాన్ని చెప్పేసి ఊరుకుంటారు. చెయ్యవలసినటువంటి పరిశోధన ఎవరు చేసుకోవాలి? మీరు చేసుకోవాలి. ఎందుకని? ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. మీకు రామాయణం అర్థమవుతోందనుకోండి, ఆ జరుగుతున్నటువంటి విషయాల్ని మీరు గ్రహించగలుగుతున్నారనుకోండి, 4 శ్లోకాలు చదివి కళ్ళు మూసుకుని మీరు ఒక్కసారి కౌసల్యాదేవి అంతఃపురంలోకి వెళ్ళి ఆవిడ మూర్ఛ పడిపోతే రాముడు పైకి లేపితే ఆవిడ ఏదో మాట్లాడిన తర్వాత, అమ్మా అలా కాదమ్మా, నాన్నగారిని దూషించవలసిన పని ఇందులో లేదమ్మా అని తను ఏదో చెప్పబోతుంటే లక్ష్మణుడు మాట్లాడేస్తున్నాడు. ఏం మాట్లాడేస్తున్నాడో మీరు ఒక్కసారి వినండి. ఏం మాట్లాడాడో అది చెప్తారంటే వాల్మీకి మహర్షి. కానీ ఎంత అందంగా ఉంటాయో సన్నివేశాలు చూడండి, ఎంత అందంగా మాట్లాడతారో. విపరీతశ్చ వృద్ధశ్చ విషయైశ్చ ప్రదర్శితః నృప కిమవన బ్రూయాచ్చోద్యమానః సమన్మథః ప్రోత్సహితోయం కైకయ్యా సదుష్టో యదినః పితా అమిత్రభూతో నిస్సంగం వధ్యతాం బధ్యతామపి గురోరప్యవలిప్తస్య కార్యాకార్యమజానతః ఉత్పదం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం యథైవ రాజా పూజ్యస్తే గౌరవేణ తథావ్యహం. ఎంత అందంగా మాట్లాడతాడో చూడండి లక్ష్మణుడు. ఆయన అంటాడు, ఒక పక్క రామచంద్రమూర్తి మాట్లాడారు, కౌసల్య జవాబు చెప్పింది. ఎక్కడ లేని కోపం లక్ష్మణుడికి వచ్చేసింది. ఎందుకు వచ్చేసింది? నువ్వు వెళ్ళిపోతే నన్ను ఇంకిక్కడ చూసేవాళ్ళు ఎవరున్నారా? అసలు మీ తండ్రి నన్ను ఎప్పుడూ చూడడు, కైకేయి మందిరంలో ఉంటాడు. ఆ కైకేయి నిరంతరం కోపంతో చిందులు తొక్కుతూ ఉంటుంది. నా భర్తగారైన దశరథ మహారాజు గారు సింహాసనంలో ఉండగా, నేను పట్టమహిషినయ్యి ఉండగా, జ్యేష్ఠపత్నినయ్యి ఉండగా, పెద్ద కుమారుడివి నువ్వు ఉండగా, సకల గుణాభిరాముడవై ఉండగా, చిటపటలాడిపోతున్న కోపంతో కూడిన కైక ముఖం చూస్తేనే నాకు భయం. ఇప్పుడు భరతుడు యువరాజు అవుతున్నాడు, నీ తండ్రి కైకేయితో సంబరాల్లో ఉంటాడు. నన్ను కైకేయి ఎలా చూస్తుంటుందో నువ్వు ఊహించు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నాకు ఈ రాజ్యంలో ఏం పని? నేను ఎవరిని చూసుకు బతకాలి? ఎందుకు బతకాలి? అందుకని నేను మరణిస్తాను రామా అంది. ఈ మాట సహజంగా తల్లి మాట్లాడుతుంది. ఈ మాట అన్న తర్వాత ముందు ఉడికిపోయిన వాడెవడు? లక్ష్మణుడు బెంగపెట్టేసుకున్నాడు. ఆయన అన్నాడు, విపరీతశ్చ వృద్ధశ్చ విషయైశ్చ ప్రదర్శితః. రామా, ఏమిటి రామా నువ్వు ఊరికే ఏమిటో మా నాన్నగారు పితృవాక్య పరిపాలన, ధర్మము సత్యము. ఏమిటి సత్యము ధర్మము? నాన్నగారికి వృద్ధాప్యం వచ్చింది, ఒంటికి కామం తీరలేదు. ఎంత విషయ ప్రవృద్ధుడై ఉన్నాడంటే ఇంకా యవ్వనంలో ఉన్న కైకమ్మ కావలసి వచ్చింది. అందుకని వాళ్ళిద్దరూ కలిసి సంతోషంగా గడుపుతున్నారు. ఏ అపరాధము చేయనటువంటి నిన్ను అరణ్యవాసానికి పంపించేస్తున్నారు. నువ్వేమో నాన్నగారు, అయ్యో నన్ను కన్నవాడు, ధర్మము నమస్కారము, వారి మాట నేను అతిక్రమించడం ఏమిటి అని నువ్వు వెళ్ళిపోతున్నావు. అమ్మ పాపం ఇంత బాధపడుతోంది ఇక్కడ. ఎందుకన్నయ్యా ఇంత చేతకాని వాళ్ళ నువ్వు వెళ్ళిపోవడం ఏమిటి? నువ్వేం చెయ్యక్కర్లేదు. ఎందుకని? రాముడు ఏం చెయ్యడని తెలుసు లక్ష్మణుడికి. ఒక్కొక్కసారి తమ్ముడు అంటాడు కడుపు మండిపోతే, పో నువ్వేం చెయ్యక్కర్లేదు, నువ్వు నన్ను అనుమతించి నేను చూస్తాను వాడి సంగతి అంటాడు. అలాగే మాట్లాడతాడు లక్ష్మణుడు. ఉన్న ఒకే ఒక బలహీనత ఏమిటి? అదొక్కటి ఇంకాను, రాముణ్ణి కాదని చెయ్యడు.
ఇక్కడ మాట్లాడతాడు కానీ ఇక్కడ రాముడు ఉండగా నువ్వెవడమని వెళ్ళి దశరథుని మీద కలిగిపడిపోడు. ఆ మాట రాముడు అన్నాడా, అయితే నిజమేనేమోరా అన్నాడు అనుకోండి, అయిపోయింది అయోధ్య పని. ఇది రాముడు సముద్రం లాంటి వ్యక్తిత్వం అంటే ఆయన అనడం. అందుకని లక్ష్మణుడు అంటాడు, నువ్వు అను, నేను చూస్తాను. నేను శస్త్రాస్త్రములను కురిపిస్తే అన్నయ్య ఆకాశంలో ఇవ్వాలా ఈ అయోధ్యాపట్టణంలో ఉండేటటువంటి ఏనుగుల యొక్క తుండములు తెగిపోయి పర్వతములు కింద పడిపోయినట్టు పడిపోతాయి. భరతుడి పేరెత్తినవాణ్ణి, భరతుడికి జై అన్నవాణ్ణి, భరతుడు రాజు కావాలన్నవాణ్ణి ఒక బాణంతో కొన్ని వందల మందిని చంపేస్తాను. ఒక్కొక్కడిని చంపనన్నయ్య, ఒక్క బాణంతో కొన్ని వందల మందిని చంపుతాను. అంత యవ్వనంలో ఉన్న కైకమ్మతో కలిసి విషయభోగాసక్తుడై ధర్మమును పాటిస్తున్న కొడుకుని దండకారణ్యానికి పంపించడానికి సిద్ధపడిన దశరథ మహారాజు గారిని బంధించి కారాగృహంలో తోసేస్తాను, లేకపోతే చంపేతలు పారేస్తాను. ఎంత మాట అనేశాడో చూడండి. అమిత్రభూతో నిస్సంగం వధ్యతాం పధ్యతామపి, అవసరమైతే బంధించేస్తాను లేదా చంపేస్తాను. నువ్వు అనుమతి అన్నయ్యా, నాకు చాలు, ఇంకేం అక్కర్లేదు. అయోధ్యలో ఎదురు తిరగగలిగిన వాడు ఉండడు. నేను చేతిలో కోదండం పట్టుకుని నిలబడతానంతే, నువ్వు మూర్ధాభిషిక్తుడవైపోతావు. నేను ఉన్నది ఎందుకన్నయ్యా, నీతో కలిసి నిన్ను రక్షించుకోకపోతే నా బ్రతుకెందుకు? రాముడు అగ్నిలో పడితే ముందు లక్ష్మణుడు పడిపోవాలి, రాముడు నీటిలో దూకితే ముందు లక్ష్మణుడు పడిపోవాలి. అన్నయ్య అలా కాని నాడు లక్ష్మణుడు ఉండి ప్రయోజనం లేదు, నాకు అనుమతి ప్రసాదించన్నయ్య అన్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, రామాయణాన్ని మీరు చదవడం కాదు, నేను చెప్పడం కాదు, మీరు ఒక్కసారి ఒక మాట ఆలోచించండి. ఈ మాట లక్ష్మణుడు అన్నాడు అనుకోండి, వెంటనే కౌసల్య ఏమంటుంది? చాలా బాధలో ఉంది కాబట్టి, ఇది ఏమిటో బాగానే ఉందో సార్ ఆలోచించకూడదా రామా అందా? అదే కౌసల్య అంది. వాల్మీకి మహర్షికి ఏం రాగద్వేషాలు ఉండవు. అలా కౌసల్య మహాపతివ్రత జ్యేష్ఠపత్ని, ఆవిడ చాలా ఓర్పు కలిగింది. అందుకని కౌసల్య పాత్రలోంచి శ్లోకాల్లోంచి కొత్త కొత్త అర్థాలు తెచ్చేద్దాం, కొత్త కొత్తగా చూపించేద్దాం అని ఆయన ఏం తాపత్రయపడరు. ఉన్నదున్నట్టు మాట్లాడతారు. ఉన్నదున్నట్టు మీరు రామాయణాన్ని చదవకపోతే, ఉన్నదున్నట్టు రామాయణాన్ని అర్థం చేసుకోకపోతే ఆ రామాయణం వల్ల ప్రయోజనం ఉండదు. ఒకటికి 10 మార్లు చెప్తున్నాను. రాముడు దేవుడు, రాముడు దేవుడు, రాముడు దేవుడు అంటూ మీరు రామాయణాన్ని చదివితే నిరుపయోగం. ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే ఆ ప్రసక్తి. రాముడు నరుడు, కానీ రాముడికున్న గుణసంపద ఇది. ప్రతి సన్నివేశంలో ఒక నరుడైన రాముడు తన గొప్పతనాన్ని నిరూపించుకుంటూ ఉంటాడు. లక్ష్మణుడి పాత్ర విఫలమైంది తండ్రిని అర్థం చేసుకోవడంలో, కౌసల్య పాత్ర విఫలమైంది తండ్రిని అర్థం చేసుకోవడంలో. దశరథ మహారాజు గారికి ఉన్న పరిమితులు ఏమిటో వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఆ పరిమితి ఏమిటో రాముడు అర్థం చేసుకున్నాడు. ఇంతే తేడా. ఇది కదా మనం అంటాం, ఆయనకి చాలా మెచ్యూరిటీ ఉందండి, మహానుభావుడు ఎంత గొప్పగా చెప్పాడో చూశారా, అది మిగిలిన వాళ్ళకి లేదంటాం. అందరికీ అటువంటి పరిణతి ఉండదు, ఎవరో కొంతమందికి మాత్రమే మనుష్యుల్లో అటువంటి పరిణతి ఉంటుంది. దేనికి రామాయణం చదవడం? రామాయణం చదవడం, రామాయణం వినడం దేనికోసం అంటే తొందరపడి మాట్లాడేకు. తొందరపడి మాట్లాడావా తర్వాత నాలుక కరుచుకుంటావు. ఇన్ని మాట్లాడిన లక్ష్మణుడు రాముడు ఎక్కువేం మాట్లాడ్డాడు. రాముడితో కలిసి వెళ్ళి దశరథ మహారాజు గారి పాదాలు పట్టుకుని నమస్కారం చేశాడు ఆయన సత్యదీక్ష ఏమిటో తెలిసిన తర్వాత. అందుచేత ఎలా ఉంటుందో చూడండి. కౌసల్యంది, రామా నేను నీకు ఒక విషయం చెప్తున్నాను, నిన్ను విడిచి నేను ఉండలేను, ఉంటే నీతో పాటు నేను ఉండాలి, లేదా నాతో నువ్వు ఉండాలి. ఎందుచేత పూర్వకాలంలో తల్లితో పాటుగా ఉండి తాపసిక దీక్షతో కశ్యపుడు ఉన్నాడు. అలా నువ్వు కూడా ఇక్కడే ఉండిపో, ఆ తపస్సేదో ఇక్కడే చేసుకో, కందమూలాలు తింటూ ఉండు, నేను కందమూలాలు తింటూ ఉంటాను, ఇక్కడే ఉందాం. లేదా నన్ను నీతో తీసుకెళ్ళిపో, ఇక్కడ నేను మాత్రం ఉండను. ఏ తల్లి నోటి వెంటైనా పరిస్థితుల్లో ఆ మాట వస్తుంది కదండి. అందుకని నేను ఇక్కడ ఉండను. నువ్వు గడ్డి తింటే నేను గడ్డి తింటా, ఎందుకని నేను అరణ్యాలకు ఎడుతున్నానంటున్నాడు, కందమూలాలు తింటానంటున్నాడు. నువ్వు పెద్దదానివమ్మా నాకు నీకు పడదంటావేమో, గడ్డి తింటే ఇద్దరం తిందాం. అంటే ఎంత బాధ వచ్చేసిందో చూడండి ఆవిడికి. అంటే ఇంకా ఇది దొరకదు అది దొరకదని రాముడు అనడానికి వీల్లేదు. అందుకని నీతో కలిసి నేను వచ్చేస్తాను, నన్ను కూడా అడవికి తీసుకెళ్ళిపో. లేదంటావా? లక్ష్మణుడు చెప్పిన ఆలోచన ఏదో చాలా బాగున్నట్టే అనిపిస్తోంది, కొంచెం దాని గురించి ఒకసారి ఆలోచించు అంది. అంటే ఏం చేయమని దాని అర్థం? దశరథ మహారాజు గారిని నిగ్రహించి ఖైదులో తోసేసి ఆయన్ని లేదా వధించి
రాముడు పట్టాభిషేకం చేసుకోవాలి. అంటే ఒక్కొక్క నాడు ఆగ్రహం వస్తే ఈ మాట చెప్పిన కౌసల్య, కోపం వచ్చిన తరువాత మనిషికి ఉండవలసిన లక్షణం ఏమిటో మనకి రామాయణం నేర్పుతుంది. కౌసల్యకి కైకమ్మకి ఒక్కటే తేడా. కౌసల్య అప్పటికి కోపం వచ్చి మాట్లాడకూడని రీతిలో మాట్లాడినా వేరొకరు చెప్పిన తరువాత యుక్తాయుక్త విచక్షణ చేస్తుంది, చేసి తన అభిప్రాయాన్ని మార్చుకుంటుంది. కైక పాత్ర రాముడొచ్చి చెప్పడం కాదు, బ్రహ్మర్షి వశిష్ఠుడొచ్చి చెప్పినా మారదు, ఇంతే తేడా. కానీ ఈ మాట వాల్మీకి చెప్పరు. మీరు రామాయణం చదివి అర్థం చేసుకోవాలి. నువ్వు కైకలా ఉందామనుకుంటే నీ జీవితం కూడా అపనిందలతో కైకలాగే ఉంటుంది. నువ్వు కౌసల్యలా ఉందామనుకుంటే అప్పటికి నీకు ఆగ్రహం వచ్చి మాట్లాడినా కౌసల్యలా ఒకరి మాట వినడం నీకు అలవాటైతే కౌసల్యలా నువ్వు కూడా యశస్సుతో ఉంటావు. నువ్వు ఎలా ఉంటావో నీ ఇష్టం. రామాయణం దేనికి చదవడం అంటే ఒక సర్గ చదివేస్తే అందులో మీరు టిక్కు పెట్టుకోవాలి, నేను ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని. రామాయణం ప్రాక్టికల్గా మీ జీవితాన్ని మీరు పండించుకోవడానికి వచ్చినటువంటి శాస్త్రం. అందుకే మిగిలినటువంటి అవతారములు వేరు, రామావతారము వేరు. రామావతారం నడిచి చూపిస్తుంది ధర్మం అంటే ఇలా ఉంటుంది అని. అందుచేత ఆవిడంది, నీకు నేను ఇంకొక ధర్మ సూక్ష్మం కూడా చెప్తున్నాను. ఎందుకని ఇప్పుడు ఆవిడ ధర్మంతో బంధించడానికి ప్రయత్నిస్తోంది రాముణ్ణి. రాముడు లక్ష్మణుడు చెప్పిన మాట పట్ల ఉత్సాహాన్ని చూపించలేదు. సరే అయితే లక్ష్మణ అనలేదు, అమ్మ అలాగే అనలేదు. కాబట్టి దశరథుడి మీద విప్లవం చెయ్యడు. కాబట్టి ఏం చెయ్యాలి? ఏ ధర్మానికి దశరథుడికి కట్టుబడ్డాడో ఆ ధర్మంతో తను కట్టాలి ఇప్పుడు రాముణ్ణి. ఇవన్నీ రాముడికి ఉపకారాలా, రాముడికి అపకారాలా మీరు ఆలోచించండి. ధర్మనిష్టతో ఉండాలి, అరణ్యవాసం చెయ్యాలి అనుకున్న రాముడికి ఇవన్నీ అధిగమించవలసినటువంటి కష్టాలు. కోపంగా మాట్లాడకూడదు అమ్మతోటి, ప్రశాంతంగా మాట్లాడాలి, అమ్మను ఒప్పించాలి. ఒకదాని మీద ఒకటి వచ్చి పడుతున్నాయి. ఇప్పుడు అంటుంది ఆవిడ, పితృవాక్య పరిపాలన చెయ్యాలి అని తండ్రి ఇచ్చిన మాటకి నిలబడతానని ధర్మాన్ని పాటించి కదా నువ్వు అరణ్యానికి వెళ్ళిపోతానంటున్నావు. నేను కూడా నీకు ఒక ధర్మం చెప్తాను, దాని గురించి ఆలోచించండి. ఏమిటిటా ధర్మం? యదైవ రాజా పూజ్యస్తే గౌరవేణ తథాహ్యహం త్వాం నాహమనుజానామి నగంతవ్యమితోవనం. తండ్రి మాట బిడ్డ ఎలా వినాలో తల్లి మాట కూడా బిడ్డ అలాగే వినాలి. నువ్వు అరణ్యవాసానికి వెళ్ళిపోవడానికి నీ తండ్రి నీకెలా అనుమతినిచ్చాడో తల్లిగా నేను కూడా అనుమతినివ్వాలి. తండ్రి అనుమతినిచ్చాడు వెళ్ళిపోతానంటున్నావు, తల్లిగా నేను అనుమతి ఇవ్వట్లేదు నువ్వు వెళ్ళడానికి. నువ్వు నా మాట కాదని వెళ్ళిన నాడు నా మాట తిరస్కరించి వెళ్ళిపోయిన కుమారుడు కనుక జీవితంలో చిట్ట చివరి ప్రయోజనాన్ని కూడా పోగొట్టుకున్నాను కనుక నువ్వు వెళ్ళక ముందే నేను విషం తాగి చచ్చిపోతాను. అందుకని నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకని? తండ్రి అనుమతితో వెడతానంటున్నావు, తల్లిని నేను అనుమతి ఇవ్వట్లేదు. నువ్వు ఉండిపోవలసింది. ఏ ఒక్క పితృదేవోభవ అని వేదం చెప్పలేదే? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని చెప్పింది కదా. తల్లి కూడా దైవమే. నేను చెప్తున్నాను వెళ్ళొద్దని. ఇప్పుడు ఆ ధర్మానికి కట్టుబడిన వాడు ఈ ధర్మానికి ఎందుకు కట్టుబడవు? దీనికి కట్టుబడు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదని. దీనికి మొట్టమొదట అందుకు చెప్పారు మహర్షి వాల్మీకి మహర్షి. రామాయణాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పారు. శాస్త్రమునందు ప్రవేశముండడం ఒక ఎత్తు, సమయస్ఫూర్తితో జ్ఞాపకానికి రావడం ఒక ఎత్తు, వచ్చిన దాన్ని బుద్ధిలో బృహస్పతిలా ఉపమానములను చూపిస్తూ మాట్లాడగలగడం ఒక ఎత్తు. ఆయన అన్నారు, అమ్మా నువ్వు చెప్పింది తప్పని నేను అంటలేదమ్మా. తల్లి తండ్రి ఇద్దరూ కూడా ప్రతి బిడ్డ పూజించవలసినటువంటి వారి. అయితే అమ్మా నేను ఇప్పుడు కొత్తగా ఒక ఆచారాన్ని మార్చకూడదు. మన వంశంలో పెద్దలైనటువంటి వారి జీవితంలో కొన్ని దృష్టాంతాలు ఉన్నాయి. కండువు అని ఒక మహర్షి ఉండేవారు. ఆయన తండ్రి పిలిచి, ఒరే ఆ గోవుని చంపేరా అన్నారు. తండ్రి గారు చెప్పారు, అందుకని గోవుని చంపేశాడు ఆయన. పరశురాముణ్ణి తండ్రి జమదగ్ని పిలిచాడు, నీ తల్లి రేణుక యొక్క శిరస్సుని కత్తిరించేసేయి అన్నాడు. ఎందుకు నాన్న అని అడగలేదు పరశురాముడు. వెంటనే తన కుఠారాన్ని పైకి తీసి తల్లి యొక్క మెడ నరికేశాడు. అలాగే మన వంశంలో పూర్వీకుడైనటువంటి సగర చక్రవర్తి పిలిచి యోజనానికి ఒక్కళ్ళు చప్పున 60,000 యోజనముల భూమిని గోతులు తవ్వేయండి పాతాళం వరకు అన్నాడు. అది పాపకర్మ కదా, ఎన్ని భూతములు చచ్చిపోతాయో అని పిల్లలు అడగలేదు, తవ్వేశారు. కాబట్టి అమ్మా నీకేమర్థం అవుతోంది?
ఒకే విషయంలో తల్లి మాట తండ్రి మాట ఇద్దరి మాట అనుసరించవలసిన పరిస్థితి వచ్చినప్పుడు తల్లి మాట కన్నా తండ్రి మాటకే గౌరవం ఉంచాలి. అందుకని నేను ఇప్పుడు ధర్మం పాటించవలసి వస్తే మీ ఇద్దరిలో ఎవరి మాట వినవలసి ఉంటుంది? నేను తండ్రి మాటే వినవలసి ఉంటుంది. అందుకని నేను దశరథ మహారాజు గారి మాటే వినాలి. ఆయన మాట విని అరణ్యమునకు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే తప్ప నాకు మనస్సుకి శాంతి ఉండదు. నేను ధర్మము తప్పినటువంటి వాణ్ణి కాకూడదు. అమ్మ, నీకు ఇంకొక దృష్టాంతం కూడా చెప్తున్నాను. తండ్రి చెప్పినటువంటి పని చేసినటువంటి వాడికి తండ్రి చెప్పినటువంటి పని పాపయుక్తమైన పుణ్యయుక్తమైన ఆ చేసినటువంటి పని వలన రావలసినటువంటి ఫలితము ఏదీ రాదు, సరికదా? వాడికి ఇతపూర్వం ఉన్నటువంటి పాపరాశి దగ్ధమైపోతుంది. తండ్రి చెప్పిన మాట విన్నాడు కాబట్టి, పరమధర్మాన్ని పాటించాడు కాబట్టి. అందుకని తల్లిగా నువ్వు వెళ్ళవద్దని తండ్రి గారు వెళ్ళమని ఏకకాలమునందు చెప్తే నేను తండ్రి గారి మాట వినవలసి ఉంటుంది. ఎందుకని ఇవాళ కొత్తగా రాముడు తల్లి మాట విన్నాడు అని ఆగిపోతే, పూర్వ మన వంశంలో ఉన్న వాళ్ళందరూ తండ్రి మాట విని చేసినటువంటి వాళ్ళు అవివేకులవుతారు. నాకు పూర్వం నా వంశంలో జన్మించినటువంటి వారిని నేను అవమానించకూడదు, వారి ప్రవర్తనని నేను అది ఉద్దీపింప చెయ్యాలి. అందుకని నేను తండ్రి మాటకి కట్టుబడాలి అన్న తర్వాత ఇప్పుడు ఆవిడ మాట పోయింది. ఎందుకని? నేను తల్లిని అనుమతించట్లేదన్న మాటని పక్కకు పెట్టేశాడు రామచంద్రమూర్తి. ఇప్పుడు లక్ష్మణుడి వంక తిరిగాడు. ఏమన్నాడు లక్ష్మణుడు? దశరథ మహారాజు గారిని నిగ్రహిస్తాను, తీసుకెళ్ళి బంధిస్తాను, లేకపోతే కుత్తరించేస్తాను అని కదా అన్నాడు. అందుకని లక్ష్మణుణ్ణి కోపంగా మాట్లాడ్డాడు. ఎందుకని? ఆ సమయంలో ఎవరి మీద కోప్పడి మాట్లాడకూడదు. నిజానికి బడబాగ్గినంత అగ్నిహోత్రం ఎవరి కడుపులో ఉండాలి? ఇప్పుడు ఎవరు ఎక్కువ బాధపడాలి? రాముడి కడుపులో ఉండాలి బాధంతా. ఉంటే ఆయన ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుని అటువైపుకు వెడదామంటే వీళ్ళు ఎవరైనా సరిగ్గా వెళ్ళనిస్తున్నారా? అందరూ తలకొక వైపు తాడేసి లాగుతున్నారు. అయినా ఆయన ఏమాత్రము కూడా ఓర్పుని కోల్పోకుండా అందరితోటి ఇతపూర్వం ఎలా మాట్లాడారో అలాగే సాలోచనతో గౌరవంగా మాట్లాడాలి. అంతేకాని విరే ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడక నోరుమీ నువ్వు అన్నాడు అనుకోండి లక్ష్మణుణ్ణి, ఆయన మనస్సు ఎంత ఖేదపడిపోతుంది, ఆయన విషయం పుచ్చేసుకుంటాడంటాడు. అన్న ఇంత మాట అనేసాడు, నేను ఎందుకు బతకడం అంటాడు. అప్పుడు కూడా లక్ష్మణుణ్ణి కూడా అనడానికి వీల్లేదు. ఇది క్షమ. అందుకని అన్నారు మహర్షి, రాముడికి ఉండేటటువంటి ఓర్పు సామాన్యమైన ఓర్పు కాదు. ఇది ఎందుకు చదవడం? రామాయణంలో ఈ సర్గలు చదవడం వల్ల ఏమిటి ప్రయోజనం? ఎందుకు రామాయణం వినడం అంటే, అందుకే వాల్మీకి బ్రహ్మగారు మాట అన్నారు, పర్వతములు ఎంతకాలం ఉంటాయో, నదులు ఎంతకాలము ప్రవహిస్తాయో, సూర్యచంద్రులు ఎంతకాలం ఉంటాయో అంతకాలము రామాయణం చదవవలసిందే. ఎందుకని? రామాయణం మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. ఎటువంటి సన్నివేశం రానివ్వండి, మీకు రామచంద్రమూర్తి జ్ఞాపకానికి రావాలి. మీరు సంయమనం కోల్పోకూడదు, దృష్టి ధర్మం వైపుకు మాత్రమే ఉండాలి. ఉండి మీరు ఒక నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత అది ధర్మబద్ధము అని మీరు నిర్ణయించుకుంటే మిగిలిన వారు ఎన్ని చెప్పినా మీరు ఒక చిరునవ్వు నవ్వి వదిలిపెట్టగలగాలి. ఏది ఏం కానివ్వండి, ఒక నిర్ణయం తీసుకుంటే మాత్రం ఆ నిర్ణయానికి నిలబడిపోగలిగినటువంటి లక్షణం రామాయణ ఉపాసనలోంచి వస్తుంది. అందుకని ఆయన అన్నాడు లక్ష్మణుడి వంక తిరిగి, తవ లక్ష్మణ జానామి మయి స్నేహమనుత్తమం విక్రమం చైవ సత్వం చ తేజశ్చ సుదురాసదం. నాయనా లక్ష్మణ, నువ్వు ఎంతటి తేజోవంతుడివో నాకు తెలుసు, ఎంతటి పరాక్రమవంతుడివో నాకు తెలుసు, ఎటువంటి ధనుర్ధారివో నాకు తెలుసు. కానీ లక్ష్మణ, నువ్వు ఎంత పరాక్రమవంతుడవైనా, ఎంత వీర్యవంతుడవైనా, ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాట అమ్మని అరణ్యవాసానికి వెళ్ళడం కోసమని అనుమతి తీసుకుందామని వచ్చినటువంటి నాకు ఎంత ఇబ్బందికరంగా తయారవుతోందో చూసావా? అమ్మ ఇబ్బంది పెడుతోందయ్యా. సత్యమేదో, శాంతికి స్థానమేదో తెలుసుకోవడంలో అమ్మ తత్తరపడుతోంది అన్నాడు. ఏమి మాట అండి అది! నిజంగా జీవితంలో ఎర్రసిరాతో అండర్లైన్ చేసుకోవాలి మనం. అభిప్రాయం అవిజ్ఞాయ సత్యస్య చ శమస్య చ అన్నాడు. ఏది సత్యము, ఏది శాంతికి స్థానము, ఈ రెండూ తెలుసుకోవడంలో అమ్మ ఇవాళ తత్తరపడింది అన్నాడు. శాంతికి స్థానమేది? స్త్రీకి శాంతికి స్థానము భర్త యొక్క పాదములు మాత్రమే.
ప్రపంచంలో మీరు ఎన్ని ఉండనివ్వండి, మైనస్ భర్త అశాంతి స్థానమే. ఏది శాంతి స్థానము కాదు స్త్రీకి. స్త్రీకి శాంతి స్థానము భర్త ఒక్కడే. అటువంటి భర్తని నిరాకరించి మాట్లాడింది. దశరథుడు బ్రతికుండగా దశరథుణ్ణి విడిచిపెట్టి నీతో వస్తానంది. ఇక్కడ ఉండి నాకు ప్రయోజనం ఏమిటి అని అడిగింది. దశరథుడు ఉండగా కౌసల్య నోటి వెంట ఈ మాట రావచ్చా? రాకూడదు. అమ్మ ఇవ్వాలి ఈ మాట అంది. నాతో రావడం తనకి శాంతి అనుకుంటోంది, కానీ భర్తని విడిచిపెట్టి కన్న కొడుకుతోనైనా సరే వెళ్ళిపోవడం అశాంతికే కారణం. ఎంత ధర్మం చెప్పాడో, ఎంత మృదువుగా చెప్పాడో చూడండి. అందుకని అమ్మకి ఇవాళ శాంతి స్థానం తెలుసుకోవడంలో పొరపాటు పడింది. 2, అమ్మ సత్యాన్ని తెలుసుకోవడంలో పొరపాటు పడింది. దశరథ మహారాజు గారు భరతుడికి రాజ్యం ఇద్దామని నన్ను పంపించాడు అనుకుంటోంది. దశరథుడు అలా పంపించలేదు. కైకేయి 2 వరాలు అడిగింది. ఆ 2 వరాలలో ఒక వరంగా నన్ను దండకారణ్యానికి పంపించమని అడిగింది. దశరథుడు కుట్ర చేసి నన్ను అరణ్యానికి పంపలేదు. దశరథుడు యందు అసత్య దోషం లేదు. ఆయనకున్న అసత్య దోషం ఏదైనా ఉంటే కేకయరాజు గారికి ఇచ్చినటువంటి మాట తప్పడానికి చేసినటువంటి ప్రయత్నం అసత్య దోషం. అందుకు కైక బాధపడాలి. అమ్మ బాధపడడం అర్థరహితం. ఎందుకని? కైకేయికి వరాలు ఇచ్చారు ఒకనాడు. ఆనాడు కైకికి వరాలు ఇవ్వవలసినంతగా కైకమ్మ రక్షించకపోతే అసలు తండ్రి లేడు. అలానాడు కైక ఉపకారం చేసిన మాట పరమ యథార్థం. అందుకని తండ్రి వరాలు ఇచ్చాడు. ఆ వరాల్ని అవసరం వచ్చినప్పుడు అడుగుతానని కైక దాచుకుంది. నువ్వు అడగచ్చు అని దశరథుడు అవకాశం ఇచ్చాడు. అడిగితే ఇప్పుడు అడుగు, తర్వాతి కాలంలో అడగడానికి అనుమతించనని దశరథుడు అనలేదు. అందుకని అడగగలిగింది కైక. అడిగినప్పుడు నాన్నగారికి నేను వెళ్ళడం ఇష్టం లేదు, కానీ ఆయన వరానికి కట్టుపడ్డాడు, సత్యానికి. ఎందుకని? తాను మాట ఇచ్చాడు. ఇప్పుడు నాన్నగారు సత్యమునందు ఉండడం ఆయన చేతిలో లేదు. ఎందుకని? రాముడు దండకారణ్యానికి వెళ్ళాలని మొదటి షరతు విధించింది. నాన్నగారు సత్యవంతుడే అవ్వాలంటే ఎవరు వెళ్ళిపోవాలి? నేను వెళ్ళిపోవాలి. నేను వెడితే నాన్నగారు సత్యవంతుడు అవుతారు. నేను వెళ్ళను అంటే ఎవరు పతనమైపోతాడు? దశరథ మహారాజు గారు పతనమైపోతాడు. దశరథ మహారాజు గారిని పతనం చేసినటువంటి బిడ్డలం మనం బతికినట్ట బతకనట్ట? ఇది సత్యం. ఈ సత్యాన్ని కౌసల్య తెలుసుకోలేకపోయింది. దశరథ మహారాజు గారు అరణ్యాలకు పంపించాడని నిందిస్తోంది. అందుకని లక్ష్మణ అమ్మ శాంతి స్థానాన్ని సత్యాన్ని కనుక్కోవడంలో పొరపాటు పడింది. అమ్మ పొరపాటు పడినప్పుడు ఏది సత్యమో బిడ్డలం మనం చెప్పాలి. చెప్పకుండా నువ్వు తొందరపడ్డావు. కానీ నీకు పరాక్రమం ఉంది, నువ్వు మహా తేజోవంతుడివి నాకు తెలుసు లక్ష్మణ. కానీ నాన్న, అమ్మ అసలే కొంచెం తొట్రుపడుతుంటే నువ్వు పట్టుకోవడం పోయి మరింత తొట్రుపడేటట్టు చేస్తున్నావురా, అలా ఆగు అని అనలేదా? నోరు ముయ్యని అన్నాడు. కానీ ఎంత అందంగా అన్నాడు. అలా ఉండు కాసేపు అన్నాడు. ఇది రాముని యొక్క మాట తీరు. ఒక్కొక్కసారి మాట్లాడవలసి వచ్చినప్పుడు కఠినమైన విషయాన్ని చెప్పవలసి వచ్చినా అవతల వారి మనసు నొచ్చుకోని రీతిలో. అందుకు కదా వాల్మీకి మహర్షి ఏకరవు పెట్టారు రాముడి యొక్క గుణాల్ని. పూర్వభాషి, మధుర భాషి, చాలా అందంగా మాట్లాడతాడు. ఎంత అందంగా మాట్లాడతాడు! ఆ మాట నిర్ణయం కఠినమే, కానీ అలా అనిపించదు. ఎంత బాగా చెప్పారు అనండి. అలా అన్నారంటారా? అలా అనలేదండి నాన్న, నువ్వు ఎంత మంచివాడువో, ఎంత ఉత్సాహంతో నాకు తెలియదు ఏంట్రా. అమ్మ పొరపాటు పడుతున్నది సత్యం, నువ్వు తొందరపడుతున్నది సత్యం. ఈ 2 సత్యాల్ని ఎంత మృదువుగా చెప్పారో చూడండి. అమ్మకి ఇవాళ తెలియట్లేదురా, ఈవిడికి చికాకి తించేస్తోంది అనలేదు. అమ్మ తొట్టు పడుతోందిరా, మనం అమ్మని నిలబెట్టాలన్నాడు. అంటే ఆ బోన ఎంత ప్రియపుత్రుడో అని కౌసల్య మరింత పొంగిపోవాలి. దారిలోకి తీసుకొస్తున్నాడు, అమ్మ కోపం తగ్గిస్తున్నాడు. ఏమిటో ఇలా అంటున్నాడు. ఒకవేళ నిజంగా మా ఆయన పాపం అంత సత్య ప్రతిజ్ఞ కలిగిన వాడేమో, నేనే తొందరపడి భర్తని గబుక్కుని మాట అనేస్తున్నాయేమో అనే స్థితికి మెల్లిగా దింపేశాడు కౌసల్యని. లక్ష్మణుడితో ఇలా మాట్లాడి ఒక మాట చెప్పాడు. ఇప్పుడు తన యొక్క ప్రతిజ్ఞ ఏమిటో చెప్పాలి. ఎంత అందంగా చెప్తాడో చూడండి. ధర్మోహి పరమోలోకే ధర్మం సత్యం ప్రతిష్ఠితం ధర్మ సంశ్రితమేతచ్చ పితుర్వచనముత్తమం. ధర్మమునందు సత్యము ప్రతిష్ఠితమై ఉంటుంది. అందుకని ధర్మాన్ని విడిచిపెడితే సత్యధర్మములు రెండింటినీ విడిచిపెట్టేసినట్టు అయిపోతుంది. సత్యముతో కూడిన ధర్మాన్ని పట్టుకోవాలి. అంతేకాని ఒక ధర్మాన్ని పట్టుకోవడమో ఒక సత్యాన్ని పట్టుకోవడమో ప్రమాదహేతు అయిపోతుంది. ఎందుకు ఈ మాట అన్నాడు రాముడు అంటే,
ధర్మసత్యములు రెండూ కలిసి ఉన్నటువంటివి ఇప్పుడు నాన్నగారు నాకు చెప్పిన మాట అన్నాడు. ఇందులో ఎంత అర్థం దాచేశాడో తెలుసా అండి రాముడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దశరథ మహారాజు గారు కైకమ్మని వివాహం చేసుకునేటప్పుడు కేకే రాజు గారికి ఏమని మాట ఇచ్చారు? నీ బిడ్డకి సంతానం పుడితే వారికి పట్టాభిషేకం చేస్తానన్నారు. మాట ఇచ్చారు కాబట్టి సత్యం తప్పకూడదు. ఇప్పుడు నిజంగా అసలు పట్టాభిషేకం దశరథుడు తనంత తానుగా ఎవరికి చెయ్యాలి? భరతుడికి చెయ్యాలి. కానీ ఆయన దశరథ మహారాజు గారు ఏం చేశాడు? తీరా అనుకోని రీతిలో కౌసల్యకి కూడా కుమారుడు పుట్టాడు. కౌసల్యకి పుట్టినటువంటి కుమారుడు గుణములు లేనివాడైతే దశరథుడు భరతుడికే పట్టాభిషేకం చేసి ఉన్నా ఆశ్చర్యం లేదు. కానీ అక్కడికెళ్ళి 2 మాటలు చెప్పాడు కొడుకుని దగ్గర కూర్చోబెట్టుకొని. నువ్వు జ్యేష్ఠపత్ని కుమారుడవు, సకల సుగుణాభిరాముడవు, అందుకు పట్టాభిషేకం చేస్తున్నానన్నాడు సభలో. తను సత్యాన్ని వదిలేశాడు. కొడుక్కి రాజ్యం ఇవ్వాలనిపించింది పెద్ద కొడుక్కి. ఎందుకని? రాముడు సుగుణాభిరాముడు కనుక. అందుకని రాముణ్ణి రాజ్యం మీద కూర్చోపెట్టడం కోసం ఏమి చేశాడు? సత్యం వదిలేశాడు, ధర్మం పట్టుకున్నాడు. నువ్వు పెద్ద కొడుకువి, సుగుణాభిరాముడివి కనుక నీకు రాజ్యం ఇస్తానన్నాడు. దీనికి సభ అంతటితోటి ఆమోద ముద్ర వేయించాడు. వేయించి పట్టాభిషేకం చెయ్యడానికి జనకుడు వచ్చినా కేకయ్యరాజు వచ్చినా అడుగుతారేమోనని బెంగ పెట్టుకుని పక్కన వశిష్ఠుడు ఉన్నాడు. వశిష్ఠుడిని ముహూర్తం పెట్టమంటే వశిష్ఠుడికి సుమంత్రుడికి రహస్యం తెలుసు. ఏమయ్యా మరి ముహూర్తం పెట్టమంటున్నావు కానీ అని అడిగితే గురువునప్పుడు ఉల్లంఘించలేడు. అందుకని తనే ముహూర్తం పెట్టేసుకున్నాడు. పక్కన వశిష్ఠుడున్నా పెట్టేసుకుని సంభారములు తెప్పించి నువ్వు పట్టాభిషేకం చేసే పౌరోహిత్యం చెయ్యి అన్నాడు. అందుకని సత్యం ధర్మాన్ని పట్టుకుని సత్యాన్ని దశరథ మహారాజు గారు వదిలేశాడు. కైకమ్మ ఏం చేసింది? తనంత తానుగా సత్యం దశరథుడే పట్టుకుంటే భరతుడికే రాజ్యం వచ్చును. కైకమ్మ సత్యం పట్టుకుంది, ధర్మం వదిలేసింది. ఆవిడకి 2 వరాలున్నమాట యథార్థం, పరమసత్యం. అందుకని ఆ 2 వరాలని అడగడం ఆవిడ దోషం కాదు. ఒక వరం అడిగింది పట్టాభిషేకం చేయమని. 2వ వరం ఏమిటి అడిగింది? రాముణ్ణి దండకారణ్యానికి పంపించేయమంది. రాముడు ఎందుకు వెళ్ళిపోవాలి దండకారణ్యానికి? లోపల భయం. రాముడు ఉంటే భరతుడు వేళ్ళు ఉంచుకోలేడని. అందుకని రాముణ్ణి 14 ఏళ్ళు వెళ్ళమంది. నిజంగా అలా అడిగినప్పుడు, వరాలు అడిగినప్పుడు కైకమ్మ నోటి వెంట 14 వర్షాణి అని వచ్చింది అనుకోండి, రాముడి అరణ్యం నుంచి అయోధ్యకి రాకూడదు, ఇహ పట్టాభిషేకం చేసుకోకూడదు. అరణ్యవాసం తర్వాత ఎందుకు చేసుకోకూడదు? ఆ యుగంలో ఆ సమయంలో దశరథ మహారాజు గారు పరిపాలిస్తున్నప్పుడు ఒక నియమం ఉంది. 14 ఏళ్ళు అని ఎవరైనా అడిగి 14 ఏళ్ళుగా అరణ్యవాసానికి రాజ్యం నుంచి దూరంగా ఎవరైనా వెళ్ళిపోతే వాళ్ళకి తనంత తానుగా ఇంకా అధికారం పోతుంది, వాళ్ళు సింహాసనంలో కూర్చోకూడదు. అందుకని మందర కైకతో చెప్పినప్పుడు 14 వర్షాన్ని రాముణ్ణి పంపించమని చెప్పింది. కైక మందరతో చెప్పినప్పుడు 14 వర్షాన్ని పంపించేయమని నేను దశరథుని అడుగుతానని చెప్పింది. నిజంగా దశరథుడి దగ్గరికి వచ్చినప్పుడు 2 వరాలు అడుగుతాను, దేవతలారా వినండి, రాక్షసులారా వినండి, పృథివీ విను, ఆకాశం విను, వాయువు విను, గృహదేవతలారా వినండి అన్న తర్వాత ఏమంది? 14 వర్షాన్ని అనలేకపోయింది. గబుక్కుని మాట తొట్టుపడి నవపంచ వర్షాన్ని దండకారణ్యమాశ్రిత అంది. 9 ఏళ్ళు 5 ఏళ్ళు కలిపి 14 ఏళ్ళు అయింది. కానీ 14 ఆవిడ అడగలేదు. 9 ఏళ్ళు చేసి తర్వాత 5 ఏళ్ళు చెయ్యొచ్చు. కానీ రాముడు 9 ఏళ్ళు పూర్తి చేసి మళ్ళీ 5 ఏళ్ళు కూడా పూర్తి చేశాడు. 14 ఏళ్ళు ఏకకాలముగా చేసి ఉండొచ్చు. కానీ అది 14 ఏళ్ళు ఆవిడ అడగనూ లేదు. 14గా రాముడు అంగీకరించి అరణ్యమునకు వెళ్ళనూ లేదు. 14గా దశరథుడు వరం ఇయ్యనూ లేదు. అందుకని రాముడికి మళ్ళీ తిరిగి వచ్చి రాజ్యాభిషేకం చేసుకోవచ్చు. రాముడు వచ్చి కూర్చోకపోతే రామరాజ్యం ఎలా వస్తుంది? అందుకని దేవతలు దశరథుడిని అడిగేటప్పుడు నాలుక మీద నిలబడి తొట్టుపడేటట్టు చేశారు. తొట్టుపడ్డంలో 14 వర్షాన్ని పలకలేకపోయింది, నవపంచ వర్షాన్ని అని పలికింది. ఆవిడేం చేసింది? ధర్మాన్ని సత్యాన్ని పట్టుకుంది. నాకు వరం ఉందని ధర్మాన్ని వదిలేసింది. ఏది ధర్మం? పెద్ద కొడుకు రాజు అవ్వాలి ఇక్ష్వాకు వంశంలో అప్పటి వరకు. ఇప్పుడు ఆవిడేం చేసింది? పెద్ద కొడుకుని తప్పించి చిన్న కొడుకుని రాజ్యంలోకి తీసుకొస్తోంది. సత్యం పట్టుకుని ధర్మం వదిలింది. సత్యం పట్టుకుని ధర్మం వదిలినా, ధర్మం పట్టుకుని సత్యం వదిలినా రెండూ భ్రష్టత్వమే. ధర్మమే పట్టుకుని సత్యాన్ని వదిలేడు దశరథుడు, ముహూర్తం పెట్టుకున్నాడు, రామ పట్టాభిషేకం అవల. సత్యం పట్టుకుని ధర్మం వదిలేసింది కైకమ్మ, ఆవిడ ముహూర్తం పెట్టుకుంది, అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం అవ్వాలంది, ఆ పట్టాభిషేకము అవల. కాబట్టి సత్యధర్మములను రెండిటినీ కలపకపోతే, రెండిటినీ కలిపి పట్టుకోకపోతే వాడు నిలబడడు.
అందుకని తండ్రి వాక్యంలో సత్యధర్మాలు ఉన్నాయి. అందుకని ఈ వాక్యంలో ఉండడంలో నేను పాటించి తీరాలన్నాడు. ఎందుకున్నా ఇప్పుడు ఈ వాక్యంలో అడిగినది వరం అడిగింది ఇస్తానని దశరథ మహారాజు గారు అన్నాడు. ఇస్తాను అనడం సత్యం. తండ్రిగా భర్తగా తన ధర్మాన్ని తాను పాటించి కొంతకాలమైన తరువాత ఈ వరాలు పనికిరావు అని తాననలేదు కనుక ఇప్పుడు గుర్తుకొచ్చి అడిగినా కూడా ఇవ్వడం ధర్మం. సత్యధర్మములు రెండిటితో కూడినటువంటి మాట ఆవిడడిగింది, దశరథుడు ఇచ్చాడు. దశరథుడు ఇచ్చినప్పుడు సత్యధర్మం అయింది, నాకు చెప్పడంలోనూ సత్యధర్మం అయింది. ఎందుకని ఇప్పుడు తను నిలబడాలంటే దశరథుడు అడవికి వెళ్ళిపోతే సరిపోతుందా? కుదరదు. పోనీ సైన్యాన్నంతటినీ పంపించేస్తే సరిపోతుందా? కుదరదు. ఎవరు వెడితే మాత్రమే ఈ వరం నిలబడుతుంది, రాముడు ఎడితేనే నిలబడుతుంది. అందుకుని నేను వెళ్ళి తీరాలి. వెళ్ళకపోతే ఎవరు పాడైపోతారు? నాన్నగారు పాడైపోతారు. నాన్నగారిని పాడు చేసిన కొడుక అప్పుడు నేనేమైపోయినట్టు? నాకు పుత్రధర్మం పోయినట్టు. ఇది పుత్రధర్మం, తండ్రిని సత్యంలో నిలబెట్టడం. అందుకని ఇప్పుడు నేనేం చెయ్యాలి? నేను కూడా సత్యధర్మములు కలిసిన వాక్యాన్ని పుత్రధర్మంతో పాటించాలి. అందుకని ఇవాళ నేను తండ్రి మాటకి పెద్దపీట వేయాల్సి వస్తోంది. అందుకనమ్మా నేను వెళ్ళవలసిందే. ఇంత ప్రసంగం చేయడు, ఒక్క శ్లోకం మహర్షి చెప్తారండి. రాముడు ఇలా అన్నాడు, కానీ అందులో ఎంత భావాన్ని చొప్పించాడో చూడండి. ఇప్పుడు ఎవరు కాదనగలరు చెప్పండి? కౌసల్య అంత తేలిగ్గా ఇది రాముడు పట్టుకోవడం అంటే. రాముడు ఎప్పుడూ ఏది పట్టుకుని ఆలోచిస్తాడు? రాముడు వ్యక్తులను పట్టుకోడు, పాత్రల్ని పట్టుకోడు, దేన్ని పట్టుకోడు. రాముడు కుటుంబంలో ఉండడా? ఉంటాడు. తండ్రితో ఉంటాడు, తల్లితో ఉంటాడు, ఇతర తల్లులతో ఉంటాడు, అన్నదమ్ములతో ఉంటాడు, భార్యతో ఉంటాడు, సైన్యంతో ఉంటాడు, స్నేహితులతో ఉంటాడు, గురువులతో ఉంటాడు, అందరితో ఉంటాడు. అందరితో ఉన్నా ఎవ్వరిని పట్టుకోడు. ఎవరిని పట్టుకుంటాడు? సత్యధర్మములను పట్టుకుంటాడు. దానికి అనువుగా వాళ్ళని పట్టుకుంటాడు. అందుకే రామపాత్ర జీవపాత్ర అయి నిలబడిపోయింది. అందుకని రామాయణం నీకేం చెప్తోంది? నువ్వు రాముడిలా. ఇప్పుడు మీరు రాముడు దేవుడు అన్నారనుకోండి, ఇంకా మీకు ఈ మాట ఎందుకు పనికొస్తుంది నాకు చెప్పండి. అయోధ్యకాండ మీకు ఎందుకు పనికిరాదు. అందుకని రాముడు నరుడు అనుకోండి, మీకు ఇదంతా పనికొస్తుంది. మీరు కూడా పట్టుకోవలసినది ఏది? సత్యధర్మములను పట్టుకోవడం నేర్చుకో జీవితంలో అని. అందుకునమ్మా నేను సత్యధర్మములను పట్టుకున్నవాణ్ణి అంటూ ఆయన ఒక మాట చెప్తాడు. త్వయా మయాచ వైదేహ్య లక్ష్మణేన సుమిత్రయ పితుర్నియోగే స్థాతవ్య యశధర్మ సనాతన. అమ్మా నీకొక పరమధర్మమైనటువంటి విషయం చెప్తున్నాను. యశధర్మ సనాతన, ఇది సనాతనమైన ధర్మం. తండ్రికి ఒక అధికారం ఉంది. ఏమిటా అధికారం? తండ్రి తన భార్యని శాసించవచ్చు, అందుకని నిన్ను శాసించవచ్చు, సుమిత్రని శాసించవచ్చు. కైక మాట ఎత్తలేదు. ఎందుకని? కైక ధర్మం తప్పింది. ఎక్కడ తప్పింది? భర్త బతిమాలుకున్నాడు కాళ్ళు పట్టుకుని, ఈ మాట మార్చుకో అని. మార్చుకోవడానికి ఇష్టపడలేదు. మార్చుకోవడానికి ఇష్టపడుంటే కైకేయి కూడా సతీ ధర్మాన్ని పాటించింది. కానీ ఈ ధర్మం కైకేయి పాటించలేదు కనుక ఆవిడ పేరు తీసుకురాడు. అందుకని నిన్ను దశరథ మహారాజు గారు ఎలా కావాలంటే అలా చెప్పచ్చు. సుమిత్రని చెప్పచ్చు, లక్ష్మణుడికి చెప్పచ్చు, నాకు చెప్పచ్చు, సీతకి చెప్పచ్చు. ఎందుకు ఈ పాత్రలు ఎంచుకున్నాడు చెప్పండి? కుటుంబాధిపతి దశరథుడు నన్ను శాసించచ్చు, పెద్ద కొడుకుని శాసించచ్చు, లక్ష్మణుణ్ణి శాసించచ్చు, భరతుణ్ణి అనుగ్రహించచ్చు, సుమిత్రని శాసించచ్చు, భార్యని, సీతని శాసించచ్చు, కోడల్ని శాసించచ్చు. మనందరం దశరథుడు ఎలా చెప్తే అలా ప్రవర్తించాలి. ఏషధర్మ సనాతన అంటే ఇప్పుడు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఈజ్ ఓన్లీ ఏ ఫాదర్. తండ్రి మాత్రమే కుటుంబమునకు యజమాని. ఆయన ఎలా చెప్తే అలా ప్రవర్తించడం నేర్చుకో. మీకొక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి, నేను ప్రత్యేకించి ఈ విషయంలో వ్యాఖ్యానం చెయ్యడానికి ఇష్టపట్టలేదు. కానీ మీరు గుండెల మీద చెయ్యేసుకుని నిష్పక్షపాతంగా ఆలోచించండి. భర్త మాట వినక ప్రతి విషయంలోనూ తనకే తెలుసుననుకొని అక్కరలేని ప్రతి విషయంలో వేలు పెట్టి మాట్లాడి, భర్త ఒకటి చెప్తే వినకుండా తన మాటే నెగ్గాలని పౌరుషాలకు పోయినటువంటి స్త్రీలు కుటుంబాల్ని పాడు చేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు వాళ్ళ లోకంలో. ఎందుకు పోతున్నారు అలాగా?
అంటే కుటుంబాధిపతి మాట వినాలనేటటువంటి ధర్మం తప్పిపోవడం వల్ల పోతున్నారు. ఇది నేర్చుకో. ఈ సందేశాన్ని రామాయణంలో ఎక్కడా స్పష్టంగా ఏమనకుండా మహర్షి ఎంత అందంగా మాట్లాడారో చూడండి. నీ గౌరవం ఎప్పుడో తెలుసా? నువ్వు భర్తకి అణిగి ఉన్నప్పుడు. నీ గౌరవం ఎప్పుడో తెలుసా? భర్తకి సలహా చెప్పినప్పుడు. నీ గౌరవం ఎప్పుడో తెలుసా? ఆయన చెప్పిన పని నువ్వు చేసినప్పుడు. ఆయన చెయ్యలేదని మూతింత పెంచినప్పుడు నువ్వు గౌరవనీయురాలవు కాదు. నిర్దాక్షిణ్యమైన మాట చాలా శుతిమెత్తగా చెప్పాడు ఆయన. అందుకని నీకు అధికారం ఎక్కడుంది, నాకు అధికారం ఎక్కడుందమ్మా దశరథుణ్ణి తప్పు పట్టడానికి? తప్పు పట్టి మాట్లాడడం ధర్మమా? నేను గౌరవం అనుభవించలేదు, నేను సుఖం అనుభవించలేదు అని నువ్వు అనవచ్చా జ్యేష్ఠపత్నివి? నిజంగా అటువంటి వాడైతే, సత్కారము చెయ్యడంలో తిరస్కరించేవాడైతే పాయసంలో సగభాగం నీకెందుకు ఇచ్చాడమ్మా? జ్యేష్ఠపత్నివని ఎందుకు గౌరవించాడమ్మా? ఈ మాట నీ నోటి వెంట రాకూడదు. ఎంత బాధలో ఉన్నా గబుక్కుని భర్త పట్ల తిరస్కరించినటువంటి మాట భార్య వెంట రావాల్సినటువంటి అవసరము మాత్రము ఉండకూడదు. చాలా మనం ఎర్రసిరాతో అండర్లైన్ చేసుకోవలసిన శ్లోకం కదండి. ఇంకంతకన్నా చెప్తే నేను పురుషపక్షపాత్ర అనుకునే ప్రమాదం ఉంది. అందుకని నేను చెప్పను. సో ఈ మాట చెప్పి ఆయన అంటాడు, అహం హితే లక్ష్మణ నిత్యమేవ జానామి భక్తించ పరాక్రమంచ మమత్వం అభిప్రాయమసన్నిరీక్ష్య మాత్రా సహాభ్యర్థసి మాం సుదుఃఖం అని. నాయనా లక్ష్మణ, నీకు కూడా ఒక్క విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను. నేనేమిటో నీకంత బాగా ఇంకా అర్థం అవ్వలేదేమో అనుకుంటున్నాను రా లక్ష్మణ అని మనస్సులో అనుకుని, ఎంత సున్నితంగా మాట్లాడతాడో చూడండి. మీరు రామాయణం బాగా చదవడం అలవాటు అయిపోయింది అనుకోండి. రామాయణం బాగా చదవడం అంటే ఈ సర్గలు ఏం బట్టి వచ్చేయక్కర్లేదు, ఈ శ్లోకాలన్నీ బట్టి ఏం వచ్చేయక్కర్లేదు. రామ హృదయం మీకు అర్థమైంది అనుకోండి, మీరు మాట్లాడడంలో కూడా ఇంత అందంగానూ మాట్లాడగలరు. ఆ మాట్లాడుతున్నప్పుడు నిజంగా వీణ మీటుతున్నట్టు, అబ్బా ఆయన మాట్లాడుతుంటే భలే గమ్మత్తుగా అందంగా ఉంటుందండి అని 10 మంది వినేటట్టు మాట్లాడతారు. కానీ ఆ మాటల్లో చాలా ధర్మం ఉంటుంది, చాలా వాతలు ఉంటాయి, కానీ పైకి తెలియవు, పువ్వులతో కొట్టినట్టు ఉంటుంది. అందుకని ఎంత అందంగా అంటాడో చూడండి. ధర్మార్థకామా ఖలుతాతలోకే సమీక్షితా ధర్మ ఫలోదయేషు తే తత్ర సర్వేస్యు రసంశయం మే భార్యేవస్యాభిమతాసుపుత్ర. లక్ష్మణ, నీకొక్క ధర్మం చెప్తాను విను. ధర్మము, అర్థము, కామము అని 3 ఉంటాయి పురుషార్థాల్లో. మొదటి 3. ఇందులో నువ్వు ధర్మం ఒక్కదాన్ని పట్టుకున్నావనుకో, అది అర్థకామాల్ని తీసుకొచ్చేస్తుంది లక్ష్మణ. ధర్మాన్ని పక్కన పెట్టేసి అర్థాన్ని కామాన్ని పట్టుకున్నావనుకో, అది అర్ధకామాల్ని తేవడం మాట నాకు తెలియదు. కానీ నువ్వు పట్టుకున్నటువంటి అర్థం, ధర్మాన్ని వదిలిపెట్టుకున్న అర్థం లోకద్వేషాన్ని తీసుకొస్తుంది, లోకనిందని. కామాన్ని, పతనాన్ని తీసుకొస్తుంది లక్ష్మణ. ధర్మం ఎటువంటిదో తెలుసా? భార్య లాంటిది అన్నాడు. ఎందుకు ఈ మాట అంటాం అంటే, మన వాళ్ళు అందుకే ఒక మాట అంటారు, భార్యని కామ్యపత్ని అని మన శాస్త్రంలో పిలవరు, ఈవిడ నా ధర్మపత్ని అని చెప్తారు. ధర్మపత్ని అంటే ఏమిటో తెలుసా అండి? ధర్మపత్ని అంటే పత్నిని మీరు తీసుకున్నారనుకోండి. అందుకే మనం అందరం కూడా గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తాం. ధర్మబద్ధమైనటువంటి పత్ని ఇంటికి వస్తే ఆవిడ చేత అర్థం వస్తుంది. అర్థం ఏది? ప్రపంచంలో అర్థము అన్నదానికి తీవ్రస్థాయిలో వ్యాఖ్యానం ఏమిటో తెలుసా అండి? మీరు సంపాదించినటువంటి డబ్బు అర్థము కాదు. మీకు ఎన్ని కోట్ల రూపాయల ఆస్తులున్నా శాస్త్రము దాన్ని అర్థమని అంగీకరించదు. దానికి శాస్త్రంలో పేరు కర్మఫలము. మీరు పూర్వం ఏదో పుణ్యం చేశారు, ఆ పుణ్యం ఈ జన్మలో మీకు తీసుకొచ్చి 4 రూపాయలుగా కనపడేటట్టు చేస్తోంది. అందుకని గృహములు కానీ, పొలములు కానీ, భూమి కానీ, గనులు కానీ, ద్రవ్యము కానీ, బంగారము కానీ, వాహనములు కానీ, ఇదేది అర్థము కాదు. ఏది అర్థము? కొడుకు అర్థము. ఎందుకని కొడుకు అర్థం? ఎంత కష్టంలో మీరుండండి, పుత్రగాత్ర పరిష్వంగం తండ్రికి ఆనందాన్ని ఇస్తుంది. తండ్రి శరీరం పడిపోయిన తరువాత తండ్రిని ఉత్తమ లోకాలకి పంపించగలిగిన శక్తి కొడుకు ఒక్కడికే ఉంది, గయాశ్రాద్ధం పెట్టి. అందుకని అర్థము అంటే కుమారుడు. ఈ కుమారుడు ఎక్కడి నుంచి వస్తాడు? ధర్మపత్నిలోంచే రావాలి.
వేరొక చోట నుంచి వస్తే వాడిని ధర్మబద్ధమైన సంతానం అనరు. వాడు తన ధర్మపత్ని ఎందే రావాలి. అందుకని ధర్మమును ఆశ్రయించి అర్థం ఉంది. ఈ ధర్మమును ఆశ్రయించినటువంటి అర్థంలో పైకి కనపడకుండా కామం తీరిపోతాం. అర్థం రావడానికి ఫలితం, దానికి ముందు ప్రాతిపదిక ఏది? కామమే. అందుకని ధర్మబద్ధమైన కామము అర్థము వైపుకి తీసుకెళ్ళిపోతుంది. ఎప్పుడు? అర్ధకామములు ధర్మముతో సంబంధాన్ని పెట్టుకున్నప్పుడు. ధర్మపత్ని అర్ధకామములను తెచ్చినట్టు ధర్మమును పట్టుకున్నప్పుడు అర్ధకామములను తెచ్చుకోవచ్చు. కానీ ఆ ధర్మమును పక్కన పెట్టి అర్థం తెచ్చుకుంటే లోక నింద దాని ఫలితమని శాస్త్రం చెప్తోంది. అందుకని నాకు ఇవాళ ధర్మం అక్కర్లేదు, నాన్నగారి మాట వినను అని నువ్వు బాణాలు వేయడం ఎందుకురా? నేనే తీసి వెయ్యగలను బాణాలు వేసి. నేను సింహాసనం మీద కూర్చుంటే లోకం కోడై కూస్తుంది. ఇన్ని గుణాలున్నాయనుకున్న రాముడు రాజ్యం కోసం తండ్రిని ఖైదు చేశాడంటుంది రామాయణం. వాల్మీకి రాయరు, మనం చెప్పుకోం. అయోధ్యకాండ చెప్పుకుంటే బయట వర్షం పడదు. ఇంత గొప్ప ఫలితంతో మనం లోపలికి రాం. రామాయణానికి అంత శక్తి ఉండదు. ఇంత శక్తి ఇప్పటికీ రామాయణానికి ఉండిపోయింది అంటే రాముడు పట్టుకున్న ధర్మం. అందుకని ధర్మబద్ధమైన అర్థమే నాకు కావాలి, ధర్మబద్ధమైన కామమే నాకు కావాలి. నువ్వు చెప్తున్నటువంటి రాజ్యం ధర్మబద్ధము కాని రాజ్యం. అందుకని నాకు అక్కర్లేదు లక్ష్మణ. ఎటువంటి నిర్ణయాలు చూడండి. నిజంగా రాముడి మాటలు ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఎలా ఉంటుందో అంత గొప్పగా, అంత అందంగా ఎలా ఇప్పుడు ఎవరు దాన్ని తిరస్కరించి మాట్లాడగలరు చెప్పండి? ఏకకాలమునందు కౌసల్యకి జవాబు చెప్పాడు, ఇటు లక్ష్మణుడికి జవాబు చెప్పాడు. చెప్పి అందుచేత నాకు కావలసినటువంటిది ఏదైనా ఉంటే నేను చేసేటటువంటి పని ఒక్కటే చేస్తాను. ఏది? గురుశ్చ రాజాచ పితాచ వృద్ధః క్రోధాత్ ప్రహర్ష్యాద్యది వపి కామాత్ యద్వాదిశేత్కార్యమవేక్ష్య ధర్మం కష్టం న కుర్యా ధనుషం సవృత్తి. తండ్రి చెప్పినటువంటి మాట కొడుకు పాటించడం ధర్మం. తండ్రి గారు సంతోషంలో చెప్పారా, తండ్రి గారు కోపంలో చెప్పారా, తండ్రి గారు కామంలో చెప్పారా, ఇవన్నీ ఆలోచించి ధర్మ నిర్ణయం చెయ్యవలసిన వాడివి నువ్వు కాదు. శాస్త్రం ఏం చెప్పిందంటే తండ్రి మాట విను, తండ్రి ప్రశాంతంగా ఉన్నప్పుడు చెప్పిన మాట విను, తండ్రి కోపంలో చెప్పినప్పుడు మాట వినకు. ఇన్నేం చెప్పలేదు. తండ్రి కామానికి వశుడయ్యాడు, తండ్రి కైకయ్యతో విషయ సుఖాలను భవిస్తున్నాడు, యవ్వనంలో ఉన్న కైక తండ్రికి కావలసి వచ్చింది, నీకెందుకురా ఇన్ని మాటలు అనడం. కామంతో ఉన్నా, క్రోధంతో ఉన్నా, హర్షంతో ఉన్నా నాన్నగారు చెప్పిన మాట అనువర్తించడమే నాకు శాసనం. నిన్న నాన్నగారు పిలిచి సంతోషంతో రాజ్యం ఇస్తానంటే నాన్నగారా? ఇవాళ నాన్నగారు పిలిచి నాన్న 14 ఏళ్ళు అడవికి వెళ్ళరా అంటే కామంతో ఉన్న నాన్నగారా? అప్పుడు కామంతో లేరా నాన్నగారు? అంటే నీకు పనికొస్తే నాన్నగారు మంచివారు, నీకు పనికి రాకపోతే నాన్నగారు కామంతో ఉన్నవారు. ఇదే నీకు అర్థమైన ధర్మం అని కఠినంగా అనడు. చాలా మృదువుగా మాట్లాడతాడు. అందుకని లక్ష్మణ, నాకు కావలసింది ఏదో తెలుసా? నాన్నగారి మాట పాటించడమే నాకు కావాలి. అందుకని నేను అరణ్యానికి వెళ్ళడానికే నిశ్చయాన్ని తీసుకుని ఉన్నాను. నిజంగా అందుకే అన్నాడండి మారీచుడు మహానుభావుడు, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ అన్నాడు. రాముడంటే పోతపోసేసిన ధర్మమయ్య బాబు, ఆయన జోలికి వెళ్ళలేము. అందుకే కారణం, అడుగు తీసి అడుగు వేస్తే సత్యధర్మాలు ఆలోచిస్తాడు. అందుకే రాముడిని చెనకడం ఎవరికీ సాధ్యం కాదు అన్నాడు. అందుకే మీకు ఒక పరమ యథార్థమైన మాట చెప్తున్నాను. రామ అన్న మాటే సత్యధర్మములతో మల్టిప్లై అయిపోయి ఒక బాంబు ఎలా ఉంటుందో శక్తితోటి అది అలా ఉంటుంది. ఏమండి బాంబు పెట్టారు అన్నారు అనుకోండి, ఏం పర్వాలేదు లేదు, అంతా చల్లగా ఉంది, ఇక్కడెక్కడ అగ్గిపెట్టి కూడా లేదని మీరు ప్రశాంతంగా ఉంటారా? బాంబు పెట్టారంటే పారిపోతారు అంతే. ఎందుకని? ఏమో పేలుతుందేమో అని. అలా రామనామం కూడా అంతే, సత్యధర్మములతో పట్టుపట్టి ఉండిపోతుంది. అది మీరు పలకడం ప్రారంభించారనుకోండి, దాని శక్తి జనరేట్ అవ్వడం మొదలవుతుంది. మీరు రోజు ఎందుకు మనందరం శ్రీరామ రామ అని రోజు రామనామం ఎందుకు చెప్తున్నాం అంటే, నామం చెప్పడం చేత అందులోంచి ఆ శక్తి బయటికి ప్రచోదనం అవుతుంది. ఆ శక్తి అనుగ్రహ రూపమైపోతుంది. ఇవాళ వర్షం పడింది, వర్షం పడ్డం అనుగ్రహం, ఈశ్వరానుగ్రహం వర్షంగా వస్తుంది. అందుకని రామాయణం ఇంతమంది అమాయకంగా వింటున్నారు.
ఇంతమంది 8:30కి బయలుదేరే ముందు కూడా సంతోషంగా రామనామం చెప్తున్నారు. నామానికి నామి వశుడైపోతాడు. రాముడు సంతోషించాడు. అయోధ్యకాండ శక్తి చూపించాలనుకున్నాడు. వీళ్ళందరినీ కదపాలనుకున్నాడు. కానీ పరమ పుణ్యప్రదంగా కలపాలనుకున్నాడు. ఇవాళ దివ్యాక్షతలన్నిటినీ కూడా అక్కడ కురిపించాడు. వాటిని కాలితో తొక్కి పృష్ఠభాగంతో నొక్కకూడదు కనుక లోపలికి వెళ్ళి కూర్చోండి అన్నాడు. అక్షతలు పృథివిలోకి వెడతాయి. వెళ్ళడం చేత ఈ ఆలయ ప్రాంగణం మరింత శక్తివంతం అయిపోతుంది. రేపెళ్ళి మనం అక్కడ కూర్చుంటాం. మీకు తెలియకుండానే రామనామపు శక్తి మీ శరీరంలోకి ప్రవహించడం ప్రారంభమైపోతుంది. ఇంతకన్నా రామాయణానికి ఉన్నటువంటి శక్తి ఇంక నేను ఈ రకంగా చెప్పను. అందుకని ఇది రామాయణానికి ఉండేటటువంటి గొప్పతనం. అందుకని రాముడు అంటాడు, నాయనా నీకొక్క విషయం చెప్తాను చూడు. ఇప్పుడు నీకు నేను చెప్పినటువంటి మాట యథార్థము అని నువ్వు నమ్మగలిగితే సౌమిత్రేయోభిషేకార్థే మమ సంభార సంభ్రమ అభిషేక వివృత్యర్థే సోస్తు సంభార సంభ్రమ. నువ్వు నాకు ఏదైతే అభిషేకం చేద్దామని తీసుకొచ్చి ఇక్కడ వస్తువులన్నింటినీ సిద్ధం చేసినప్పుడు వాటినన్నింటినీ తీసుకొచ్చి పెట్టడంలో మా అన్నయ్యకి అభిషేకం జరుగుతుంది, యువరాజు అవుతాడని సంతోషపడిపోతూ నువ్వు అవన్నీ పట్టుకొచ్చి అక్కడ పెట్టావో వాటన్నింటినీ కూడా ఒక్కొక్క దాన్ని తీసేయడంలో మళ్ళీ శ్రద్ధ చూపించు. అభిషేక సంభారాలన్నీ నువ్వు తీసేస్తే నేను సంతోషిస్తానన్నాడు. అంటే ఎంత ధర్మానికి కట్టుబడి ఉన్నాడో చూడండి. అవి తీసేస్తుంటే ఇవేనండి నాకు అభిషేకం చేసే చూసారా ఎలా తీసేస్తున్నారో అని ఇలా 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 కళ్ళే ఆయన నిలిపేసుకోడు అని. మయి చీరాజినధరే జటామండలధారిణి గతేరణ్యంచ కైకేయ్య భవిష్యతి మనస్సుఖ. నేను అరణ్యానికి తొందరగా వెళ్ళిపోవాలి. ఎందుకు వెళ్ళిపోవాలో తెలుసా లక్ష్మణ? నేను వెళ్ళకపోతే అమ్మ బాధపడుతుంది. మీరు ఈ బహుశా నేను అనుకుంటున్నాను ఈ మాట రాముడు తప్ప ఎవరు చెప్పలేరు. నిజంగా రామాయణం బాగా అర్థమైతే ఈ పాటికి రామాయణానికి ప్రపంచవ్యాప్తంగా నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ ఎన్ని 100 సార్లు ఇవ్వాలి. దీనికి ఎంత గొప్ప శ్లోకం చెప్పాడో చూడండి. ఆయన అమ్మ మనస్సుకి బాధ కలగకూడదు, అందుకే నేను తొందరగా వెళ్ళిపోవాలి. అమ్మకి అనుమానం అనేటటువంటి దుఃఖం రాకూడదు, ఈ అభిషేక సంభారాలు తీయించేసేయి అన్నాడు. ఎవరికి ఈ అనుమానం అన్న దుఃఖం ఉంటుంది చెప్పండి? ఇంకా అభిషేక సంభారాలు అక్కడుండి సింహాసనాన్ని ఇంకా తుడుస్తూ అన్నిటినీ రెడీ చేస్తూ ఇంకా తోరణాలు కడుతూ రాముడు లక్ష్మణుడు కౌసల్య సీతమ్మ అందరూ కలిసి కౌసల్య అంతఃపురంలో ఏదో మాట్లాడుకుంటున్నారు అనుకోండి, బెంగ ఎవరికి ఉంటుంది? కైకమ్మకు ఉంటుంది. ఎందుకని? అమ్మో వెడతాడో వెళ్ళడో, ఆ వశిష్ఠుడు విశ్వామిత్రుడు అన్న అస్త్రాలు ఇచ్చారు, కొంప తీసి ఏ బాణాలన్నా తొడుగుతాడేమో ధనస్సుకి, తిరగబడి దశరథ మహారాజు గారిని ఖైదు చేస్తే నేను చేసిన ప్రయత్నం అంతా ఏమైపోవాలి? మందర ఏది చెప్పిందో అది నిజం అవుతుంది. భరతుడు అడవికి పారిపోవాలి, నేను జైల్లో కూర్చోవాలి. అందుకని రామచంద్రమూర్తి ఒకవేళ తన నారికి బాణం తొడుగుతాడేమోనని అమ్మ అనుమానపడుతుంది. కైక అని అనడు, మా అమ్మ అనుమానపడుతుంది. ఆ అనుమానం వచ్చిన కొద్దీ అమ్మకి దుఃఖం వస్తుంది. అమ్మ దుఃఖపడ్డం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు చెప్పండి, కౌసల్యకి కైకకి భేదాన్ని రాముడు ఇప్పుడైనా ఏదైనా పాటించాడా? పాటిస్తే ఈ మాట రాముడు అనగలడా తన నోటి వెంట? ఇది రాముడి క్యారెక్టర్. రాముడంత గొప్పవాడు అని మహర్షి ఎక్కడైనా సర్టిఫికెట్లు ఇచ్చారా? ఇవ్వరు. ఏది జరిగిందో చెప్తారంతే. ఇలా నరుడిగా మాట్లాడడం ఎంత గొప్ప, ఇది రాముడంటే. అందుకని తొందరగా ఈ సంభారాలన్నీ పక్కకి తీసేసాయి. అమ్మ మనస్సులో అనుమానం అనేటటువంటి దుఃఖం ఎంత మాత్రమూ రాకూడదు. నీకు ఇంకొక మాట చెప్పనా లక్ష్మణ? నన్ను భరతుణ్ణి అమ్మ ఎప్పుడూ ఒక్కలాగే చూసింది. ఎప్పుడైనా కైకమ్మ భరతుడిని ఎక్కువ ప్రేమించి రాముణ్ణి తక్కువ ప్రేమించిన సంఘటన నీకు తెలుసా? ఒక్కటే. అంటే లక్ష్మణుడు ఏమనాలి? తెలియదన్నయ్య అనాలి. మీరు ఊహించుకోవాలి ఒక్కసారి లోపలికి వెళ్ళి. అంటే రాముడు అంటాడు, మరి ఇంతకాలం ప్రేమించిన అమ్మ నిన్న రాత్రి నన్ను పిలిచి యవరాజ్య పట్టాభిషేకం చేస్తాను ఉపవాసం చెయ్యన్న నాన్నగారు ఇంతమంది నేను తెల్లవారి వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికీ పట్టాభిషేకం చెయ్యను అంటే అర్థం ఉంది 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోమ్మని అదే కైకమ్మ తన నోటితో అందంటే సత్యబద్ధుడై ఇంత మహారాజైనా ఏమీ చేయలేక నన్ను వెళ్ళిపోమ్మంటున్నాడంటే ఒక్కటి గుర్తుపెట్టుకో లక్ష్మణ, సుఖదుఃఖే భయక్రోధౌ లాభాలాభౌ భవాభవౌ యచ్చ కించచిదాభూతం నను దైవస్య కర్మతత్.
సుఖమవని దుఃఖమవని శుభమవని అశుభమవని ఏదవని వెనక నుండి శాసించేటటువంటి వాడు దైవం. ఆ దైవాన్ని తిరస్కరించి నువ్వు ఏం చేయలేవు. ఇవాళ కైక వెనకాతల ఉండి నన్ను అరణ్యానికి పంపిస్తున్నవాడు దైవం పంపిస్తున్నాడు. లేకపోతే ఎన్నడూ నన్ను భరతుడి కన్నా వేరుగా చూడని కైకమ్మ ఇవాళ అరణ్యవాసం చెయ్యమని ఎందుకు అడుగుతుంది? అందుచేత అసంకల్పితమే వేహాయదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అను దైవస్య కర్మతత్. రామ, ఒక మంచి పని చేద్దాము అనుకుంటే దానికి ఒక ప్రతిబంధకం రావడం కూడా దైవము చేసిన పని. మనం ఏం చేస్తాం? సాధారణంగా ఏదైనా ఒక ప్రతిబంధకం వచ్చిందనుకోండి, ఏదో ఒకరి రూపంలో రావాలి. వస్తే మనం ఏం చేస్తాం? వారి మీద అగ్నిహోత్రం కురిపించేస్తాం. రాముడు ఎలా చూస్తాడో చూడండి. ప్రతిబంధకం వచ్చింది అంటే ఈశ్వరుడు ప్రతిబంధక రూపంలో ఈ పని జరగకుండా ఎందుకో కొంతకాలం ఆపాడు. అలా ఆపడంలో కూడా ఏదో మేలుండొచ్చు. అందుకని ఆ ప్రతిబంధక రూపకంలో ఇవాళ కైకమ్మ నోటి వెంట 14 సంవత్సరాలు నేను అరణ్యవాసానికి వెళ్ళాలని పలికించినటువంటి పలుకు వెనకాల ఉన్నవాడు పరమాత్మ. ఆ పరమాత్మ ఈ కంటికి కనపడడు. నువ్వు ఎలా యుద్ధం చేస్తావు? అందుకని అనుదైవస్య కర్మతత్. నమస్కారం చేసి ఆ భగవానుడు ఎలా సంకల్పించాడో దానికి అనుగుణంగా నువ్వు నడవాలయా లక్ష్మణ అన్నారు. అంటే ఈ మాటలు విన్నాడు లక్ష్మణమూర్తి. ఈ మాటలు విన్నది కౌసల్య. కానీ ఇంత ధర్మబద్ధంగా మాట్లాడేటప్పటికీ కౌసల్య తిరిగి ఏమీ మాట్లాడలేకపోయింది, వింటోంది. కానీ ఇంకా దీనిలో ఉన్న సారాన్ని దుందుడుకుతనం ఉండిపోయి ఇంకా బాగా ధర్మం సత్యం అర్థం కానటువంటి రీతిలో ఉండిపోయిన పిల్లవాడు కదా లక్ష్మణుడు. అందుకని ఒక పక్క రాముడి మాటలు చెప్తుంటే ఎడం చేత్తో ధనస్సు పట్టుకున్నట్ట, గట్టిగా దాన్ని నొక్కేస్తున్నట్ట, కుడి చెయ్యి ఏనుగు తొండంలా ఇలా ఊపుతున్నట్ట అస్తస్తమానం. అంటే ఏంటి? నువ్వు ఇలా పర్మిషన్ ఇస్తే తీసేస్తాను. అందుకని ఇలా ఊపుతున్నట్ట కుడి చేతిని, పళ్ళు పట్ట పట్ట కొరుకుతున్నట్ట, పాదాలు అసహనంగా కదుపుతున్నట్ట. కదుపుతూ అంటాడు, అన్నయ్య నీకే చిల్లింది అన్నయ్య ఈ చేతకాని మాటలు చెప్పడం. ఒక పక్క నుంచి దశరథ మహారాజు గారు కైకమ్మ, అంత వృద్ధుడైన తండ్రికి యవ్వనంలో ఉన్న కైకమ్మ పొందు కావలసి వచ్చిందా? ఇన్నాళ్ళు వరాలు జ్ఞాపకం లేవా కైకమ్మకి? ఇన్నాళ్ళు వరాలు జ్ఞాపకం లేవా దశరథ మహారాజు గారికి? నిన్న రాత్రి నిన్ను పిలిచి యవరాజ్య పట్టాభిషేకం చేస్తానన్నాడా? రాత్రి కైకమ్మ దగ్గరికి వెళ్ళాడా? రాత్రికి రాత్రి 2 వరాలు అడిగేసిందా? అందుకని సత్యధర్మాలతో బద్ధుడైపోయాడా? అందుకని భరతుడికి రాజ్యం ఇచ్చేస్తాడా? నిన్ను వెళ్ళిపోమ్మంటాడా? తండ్రి మాట నిలబెట్టడం నీ ధర్మమా? అందుకని నువ్వు ఇన్ని అస్త్రాలు, ఇన్ని శస్త్రాలు, ఇంత మహోత్తముడివి, ఇన్ని గుణాలు ఉన్నాయి, చేతకాని వాళ్ళ దుంపలు తింటూ తేనె తాగుతూ అడవిల్లో తిరుగుతావా? ఏమిటనయా చేతకాని మాటలు? ఎవడనయా దైవం? ఏది వచ్చి కనపడమని నాకు? కనపడకపోతే నువ్వేమంటున్నావు? కనపడడం ఎలా యుద్ధం చేస్తావని కదా అంటున్నాడు. ఇవాళ అటో ఇటో తేల్చేస్తాను, నాకు అవకాశం. నువ్వు చెప్పావు కదా, నేను చెప్తున్నాను. దైవం ఉన్నాడు, దైవం ఉన్నాడు, దైవం తప్పించాడని కదా నువ్వు అంటున్నావు. ఏదో ఒక్క అవకాశమి. దైవం నిలబడతాడో పురుషకారం లక్ష్మణుడు నిలబడతాడో చూపిస్తాను. ధనస్సుకి బాణాలు తొడుగుతానన్నయ్య, తొడిగి విడిచిపెట్టానా? లక్ష్మణుడి ఫస్ట్ ఎగిరిపోయే కుత్తుక దశరథ మహారాజు గారిది. దశరథుడి తల తెంపేస్తాను, కైక తల తెంపేస్తాను, నిన్ను తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడతాను. ఏ దైవం అడ్డొచ్చి కదా ఆగిపోయిందంటున్నావు? ఏదా దైవం అడ్డొచ్చి ఆపమనం? అప్పుడు కూడా నన్ను నిగ్రహించగలిగాడు అనుకో, దైవం ఉన్నాడని ఒప్పుకుంటాను. దైవమో పురుషకారమో లక్ష్మణుడన్నా నెగ్గాలి, ఈశ్వరుడన్నా నెగ్గాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి నెగ్గాలి. అందుకని నాకు అవకాశం ఈ అన్నయ్య. అంతేకాని పౌరుష ప్రతాపాలు చాటు చేసుకుని ధర్మం ధర్మం ధర్మం, సత్యం 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 ఈ మాటలు పట్టుకుని చేతకాని వెళ్ళి అడవిలికి వెళ్ళిపోవడం ఏమిటన్నయ్యా? ఇంకెందుకన్నయ్యా ఈ బాహువులు? నా మిత్రులందరికీ దానాలు చెయ్యడం చేతకానప్పుడు ఈ చేతులెందుకు? వీటికి ఉడువు చర్మంతో చేసిన తొడుగులెందుకు? ఇంత పెద్ద ధనస్సు ఎందుకు? ఈ అక్షయమాన తూణీరం ఎందుకు? నిన్ను ప్రతిఘటించినటువంటి వాళ్ళ యొక్క ఆ కుట్రని మనం భేదించలేకపోతే చేతకాని వాళ్ళ ఈ మొలకో పెద్ద పెద్ద కత్తులు ఎందుకు? ఇవన్నీ తీసి మూట కట్టి అవతల బారేసి సత్యధర్మాలని బ్రహ్మదండం పట్టు కూర్చుంటే పోలేదు అన్నయ్య. ఏటన్నయ్య ఈ చేతకాని మాటలు? నువ్వు మాట్లాడకేలాగా నాకు అసహ్యం వేస్తోంది. నాకు నువ్వు చెప్పినటువంటి మాట ఎంత మాత్రమూ నచ్చలేదు. నువ్వు అనుమతి, నేను చూపిస్తాను పురుషకారం అంటే ఏమిటో. ఈశ్వరుడున్నాడో పురుషకారం ఉందో రెండిటిలో ఏదో నేను తేలుస్తాను. అన్నయ్య నువ్వు అనుజ్ఞని, దశరథ మహారాజు గారి మీద యుద్ధం ప్రకటిస్తానన్నాడు. రాముడు అన్నాడు, నువ్వు మళ్ళీ పొరపాటు పడుతున్నావు.
చేసినది దైవమే. దశరథ మహారాజు గారికి ఎప్పుడూ నా యందున్నది పరిపూర్ణమైన ప్రేమే, కైకకున్నది పరిపూర్ణమైన ప్రేమే. నేను అనుమతించిన నాడు కదా నువ్వు బాణం వెయ్యడం. లక్ష్మణ, నీకు ఇంకొకసారి చెప్తున్నాను, దశరథ మహారాజు గారి మాట నిలబెట్టి, దశరథ మహారాజు గారు ఆడినటువంటి మాట యందు ఆయన్ని నిలబెట్టి 14 ఏళ్ళు అరణ్యమునకు వెళ్ళిపోవడం మినహా నాకు ఇంకొక మార్గం లేదు. అందుకని నేను అరణ్యమునకే వెళ్ళిపోతాను. అమ్మా, తండ్రి మాట తప్పడం నాకు ఇష్టం లేదు. నేను శిరస్సు ఉంచి నీ పాదములు పట్టి ప్రార్థిస్తున్నాను. నాకు నాకు ఆశీర్వచనం చేసి నన్ను పంపించమ్మా అన్నాడు. అంటే ఆవిడంది, పక్కన లక్ష్మణుడు ఉద్రేకపడిపోతున్నాడు కదా, అందుకని ఆవిడికి కొంచెం అవకాశం కలిసింది కౌసల్యకి. అందుకని ఆవిడంది, సరే నువ్వు వెళ్ళిపోతానని 1కి 10 మాటలు అంటున్నావు రామా, నువ్వు వెళ్ళిపో. కానీ నువ్వు వెళ్ళిపోతే నేను ప్రాణత్యాగం చేస్తాను. ఎందుకని? నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను. నాకు ఇక్కడ దశరథ మహారాజు గారు నన్ను సక్రమంగా చూస్తాడని, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన ఆక్రోశాన్ని తీరుస్తాడని, నా కన్నుల నీరు తుడుస్తాడని నాకు నమ్మకం లేదు. అందుకని నన్ను నీతోనన్నా తీసుకెళ్ళు, లేదా నేను విషం తాగి మరణిస్తాను. రెండిటిలో ఏది చెయ్యమంటావో చెప్పి నువ్వు బయలుదేరండి. రాముడు అన్నాడు అమ్మవంక చూసి, భర్తుక్కిల పరిచ్ఛాగో నృశం సహా కేవలం స్త్రియా న భవత్యాన కర్తవ్యో మనసాపి విగర్హిత. అమ్మ, నీకొక్క మాట చెప్తున్నాను, ఏ స్త్రీ భర్తని విడిచిపెట్టి తాను ఒక్కతే భర్త కన్నా వేరుగా దూరంగా ఉంటానని మానసికంగానైనా ఊహ చేస్తుందో అటువంటి స్త్రీ నృశంస, చూడగాని ఛీ అనవలసినటువంటి స్త్రీ. అటువంటి స్త్రీ పేరెత్తడానికి కూడా వీల్లేదు. దశరథ మహారాజు గారు జీవించి ఉండగా ఆయన పట్టమహిషివై భర్తని విడిచిపెట్టి బిడ్డలతో వెళ్ళిపోతానని భర్తని నింద చేస్తావా? అమ్మా, నువ్వు ఒక్కనాటికి ఆ మాట అనకూడదు. యావజ్జీవతి కాకుత్సహ పితామే జగతీపతి శుశ్రూషా క్రియతాం తావత్ సహిధర్మ సనాతన. ఎంతకాలం దశరథ మహారాజు గారు జీవించి ఉంటారో అంతకాలం నువ్వు దశరథ మహారాజు గారి శుశ్రూష చేయవలసిందే. అందుకని నువ్వు దశరథ మహారాజు గారు జీవించి ఉండగా నాతో వస్తాను, ఇక్కడ సుఖం ఉండదు అక్కడ సుఖం ఉంటుందన్న మాట నీ నోటి వెంట రాకూడదు. ఈ మాట నేను అంగీకరించను. వ్రతోపవాసానిరత యానారీ పరమోత్తమ భర్తారం నానువర్తేత సాతు పాపగతిర్భవేత్. అమ్మా, నీకు వేదం చెప్పినటువంటి ఒక పరమ సత్యమైన మాట చెప్తున్నాను. ఎన్ని వ్రతములు చెయ్యని, ఎన్ని నోములు పట్టని, ఎన్ని పూజలు చెయ్యని, ఎన్ని దేవుళ్ళని ఆరాధించని, తన భర్త మనస్సు గుర్తిరిగి భర్తకి ఆనందం కలిగేటట్టుగా ప్రవర్తించడం చేతకానటువంటి స్త్రీ మిగిలినవి ఎన్ని చేసినా చిట్ట చివర ఆవిడ పొందేది నరకాన్ని మాత్రమే పొందుతుంది. ఎన్ని పుణ్యములు చేసినా ఆ స్త్రీకి ఆ పుణ్యములు ఫలించవు. ఎందుకని? అన్నిటికన్నా గొప్పది భర్తని అనువర్తించడమే. భర్త శుశ్రూషయా నారి లభతే స్వర్గముత్తమం అపియా నిర్నమస్కార నివృత్తా దేవపూజనాత్. ఎన్నడూ జీవించి ఉండగా ఒక్క దేవతకి ఇలా నమస్కారం చెయ్యకపోయినా, పూజ చెయ్యకపోయినా, నోము చెయ్యకపోయినా, వ్రతం చెయ్యకపోయినా, భర్తని అనువర్తించి భర్త యందు ప్రేమతో ప్రవర్తించినటువంటి స్త్రీ, ఒకవేళ భర్త పాపి కావచ్చు, అటువంటి స్త్రీ చిట్ట చివర మాత్రం స్వర్గాన్నే పొందుతుంది. బ్రతికున్నంత కాలం పూజలు చేసినా భర్త మనస్సుని అర్థం చేసుకోకుండా భర్త మనస్సు కష్టపడేటట్టు ప్రవర్తించిన స్త్రీ ఈ పూజల వల్ల ఈషన్ మాత్రం ఫలితం రాదు కదా, నరకాన్ని పొందుతుంది. ఆనాడు కౌసల్యకి చెప్పాడు, అప్పటి నుంచి ఇప్పటికి ఎప్పటికి జగత్తుకంతటికీ చెప్తున్నాడు. ఈ మాటలు ప్రతివారు జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవలసినవి. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, అయోధ్యకాండ ఎవరు చదవాలి అంటే, అయోధ్యకాండ గృహస్థాశ్రమంలో ఉన్న ప్రతి వారు చదవాలి, ప్రతివారు వినాలి. వింటే ఏమవుతుంది? జీవితం అంటే ఏమిటో అర్థమవుతుంది. అందుకని అమ్మా, నీ నోటి వెంట ఆ మాట రాకూడదు, నేను వినకూడదు. నువ్వు ఇక్కడే ఉండాలి, దశరథ మహారాజు గారి యొక్క సేవ చెయ్యాలి. నేను ధర్మంలో నిలబడాలంటే, నువ్వు ధర్మంలో నిలబడాలంటే మనకిద్దరికీ ఉన్నటువంటిది ఒక్కటే ఒక్క అవకాశం. నువ్వు నాకు ఆశీర్వచనించి, తల్లివి కనుక నన్ను రక్షించేదేదో తెలుసా? నేను 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెడితే నీ నోటి వెంట వచ్చినటువంటి మంగళకరమైన వాక్కుందే, ఆశీర్వచనం ఉందే, అది నన్ను కాపాడుతుంది. అందుకనమ్మా నాకు ఆశీర్వచనం చేసి పంపమ్మా అని అమ్మ కాళ్ళు పట్టుకుని
నమస్కారం చేసి అమ్మకి ప్రదక్షిణం చేశాడు. ప్రదక్షిణం చేస్తే అప్పుడు కౌసల్య మెత్తపడింది. ఘృతం శ్వేతాని మాల్యాని సమిధ శ్వేతసర్షపాన్ ఉపసంపాదయామాస కౌసల్య పరమాంగన. ఆ తల్లి వెంటనే తెల్లటి ఆవాలు తెప్పించింది, పెరుగు తెప్పించింది, తెల్లటి పువ్వులతో ఉన్నటువంటి దండలు తెప్పించింది. అగ్నిహోత్రాన్ని అగ్నికార్యాన్ని ప్రారంభం చేసి వేదం బాగా చదువుకున్నటువంటి తైత్తరీయ శాఖకి చెందినటువంటి ఆచార్యుణ్ణి పిలిచి హోమం చేసి అక్షతలు తెచ్చి కుమారుడి యొక్క శిరస్సు మీద ఉంచింది. శిరస్సు మీద ఉంచి ఇప్పుడు కౌసల్య తాను చెయ్యవలసినటువంటి పని చేసి ధర్మంలో నిలబడింది. ఇది కౌసల్యకి కైకేయికి తేడా. కౌసల్య కూడా వైక్లభ్యాన్ని పొందుతుంది ఆ స్థాయిలో, అది తప్పు కాదు కూడా. ఏ స్త్రీ అయినా అటువంటి సమయంలో గబుక్కుని నోటి వెంట రాకూడని మాట, పొరపాటు ప్రవర్తన జరగచ్చు. కానీ ధర్మం విన్న తర్వాత దిద్దుకుంటుంది కౌసల్య, దిద్దుకోదు కైకమ్మ. దేవతలు అందుకే ఎవరిని ఆవేశించారంటే కైకమ్మను ఆవేశించారు. రజోగుణ ప్రవృత్తి ఎక్కువైపోతే పెద్దలు కనపడినప్పుడు నమస్కారం చెయ్యాలనేటటువంటి ఇంగిత జ్ఞానం కూడా మరిచిపోయి మదంతో ప్రవర్తించడం అలవాటైతే, నీ శిరస్సు వంచడం నీకు కష్టమైపోతే, నీకు విన్నటువంటి 4 మంచి మాటల్ని మంచి మాటలుగా ఒప్పుకునే నిజాయితీ నీలో తగ్గిపోతే, అహంకారం పెరిగిపోతే దుష్కార్యాలు జరగడానికి దేవతలు నిందించుకుంటారు. ఎంచుకున్న నాడు అప్రతిష్ట తీసుకొచ్చి నీ ఖాతాలో మూట కడతారు. కైకగా బ్రతకాలనుకుంటావో కౌసల్యగా బ్రతకాలనుకుంటావో నీ ఇష్టం. ఇది రాముడు చెప్పినప్పుడు విన్న కౌసల్యకున్న గొప్పతనం, వినని కైకేయికున్నటువంటి పాపం. ఇది మహర్షి ఎంత అందంగా విశదీకరిస్తారో చూడండి. ఈ మాటలు చెప్పిన తరువాత తల్లి ఆ అక్షతలు తీసి రామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీద ఉంచి ఒక్కసారి ఆశీర్వచనం చేసింది. నాయనా, నిన్ను సూర్యుడు రక్షించాలి, చంద్రుడు రక్షించాలి, అశ్వినీ దేవతలు రక్షించాలి, భూమి రక్షించాలి, ఆకాశం రక్షించాలి, దిక్కులు రక్షించాలి, గృహదేవతలు రక్షించాలి, రాక్షసులు రక్షించాలి. నా చేత ఇక్కడ పూజింపబడుతున్నటువంటి ఆ విషక్రిములన్నీ కూడా తేళ్ళు, జెర్రులు, పావులు, భూమి మీద పాకేవి, చీమలు, చెట్లు, చామలు, నదులు, నీళ్లు, బురద, ఏనుగులు, మొసళ్ళు, సింహాలు, ఆఖరికి సంవత్సరము, ఋతువులు, నెలలు, మాసములు, తిథులు, నక్షత్రములు, ఇవన్నీ కూడా నిన్ను రక్షించాలి రామా అంది. ఎంత గొప్ప ఆశీర్వచనం చేసిందో చూడండి. అసలు నిజంగా అయోధ్యకాండలో అయోధ్యలో ఆ కౌసల్యాదేవి ఆశీర్వచనం చేసినటువంటి 25వ సర్గని ప్రతిరోజు ఇంట్లో ఆడవాళ్ళు ఇంట్లో బిడ్డలు స్కూల్కి వెడుతున్నప్పుడు అప్పుడు ఒక్కసారి మనస్సులో తలుచుకుని, పిల్లలకి ఆశీర్వచనం టైంకి చేయడం కుదరకపోయినా ఇవాళున్న రోజుల్లో వాళ్ళు పెద్ద చాకీ మూటలు పట్టుకుని 7ంటికి వెళ్ళిపోవాలి కనుక, పోనీ కనీసం భగవంతుడి దగ్గర కూర్చుని ఒకనాడు కౌసల్య చేసినటువంటి ఆ ఆశీర్వచనాన్ని మనస్సులో చదువుకుంటే బిడ్డలకి ఎంత అంగరక్ష అవుతుందో చూడండి. అంత గొప్ప ఆశీర్వచనాన్ని చేశావిడంది. యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే వృత్రనాశే సమభవత్తత్తే భవతు మంగళం. యన్మంగళం సుపర్ణస్య వినతా కల్పయత్పురా అమృతం ప్రార్థయానస్య తత్తే భవతు మంగళం. అమృతోత్పాదనే దైత్యాన్ ఘృతో వజ్రధరస్య యత్ అదితిర్మంగళం ప్రాదాత్ తత్తే భవతు మంగళం. తీన్ విక్రమాన్ క్రమతో విష్ణోరమిత తేజసః యదాసీన్ మంగళం రామ తత్తే భవతు మంగళం. ఋతుస్సాగరాద్వీప వేదా లోకా దిశశ్చతే మంగళాని మహాబాహో దిశంతు శుభమంగళాః. ఇది పుత్రస్య శేషాంశ్చ కృత్వా శిరసి భామిని గంధైశ్చాపి సమాలభ్య రామమాయ తలోచనా అని ఒక్కసారి యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే వృత్రనాశే సమభవత్తత్తే భవతు మంగళం. ఆ వృత్రాసురుణ్ణి సంహరించినప్పుడు దేవేంద్రుడికి ఎటువంటి మంగళం జరిగిందో అటువంటి మంగళము నీకు జరుగుగాక. గరుత్మంతుడు అమృతాన్ని అపహరించి తీసుకొచ్చినప్పుడు ఎటువంటి మంగళం జరిగిందో అటువంటి మంగళము నీకు జరుగుగాక. మహానుభావుడైనటువంటి ఆ ఇంద్రుడు రాక్షసుల్ని సంహరించినటువంటి సమయమైనటువంటి ఆ అమృతోత్పాదన సమయంలో ఇంద్రుడికి అదితి నుంచి ఎటువంటి మంగళం లభించిందో అది నీకు లభించుగాక. 3 పాదముల చేత ఈ లోకములన్నింటినీ కొలిచినటువంటి ఆ త్రివిక్రమావతారానికి ఎటువంటి మంగళము లభించిందో అటువంటి మంగళము నీకు లభించుగాక అని ఆ మంగళం చేసి అక్షతలు ఆ పిల్లవాని శిరస్సు మీదించి ఆశీర్వచనం చేసింది. ఇవాళ నేను ఇలా చెప్పానని నేను విమర్శించాను అని దయచేసి ఎవరు అనుకోకండి.
ఇవాళ ఆశీర్వచనాలు కూడా ఎంత అసహ్యకరంగా తయారైంటే నేను కొన్ని ఇళ్లలో చూశాను. ఆ ఆశీర్వచనానికి అర్థం ఉండదు. పిల్లలు వచ్చి తల్లికి నమస్కారం చేస్తే ఆ నమస్కారం చేసిన తర్వాత ఏమిటో పిల్లల తల మీద 2 చేతులు పెట్టి ఏమిటి చెప్తారో తెలియదు. అక్కడి నుంచి ఏమిటో వాళ్ళ చేతులు వాళ్ళు ముద్దెట్టుకోవడం, ఉంగరాలు ముద్దులెట్టుకోవడం. అలా ఎవరూ చెప్పలేదండి. నీ ఉంగరాలు నువ్వు ముద్దెట్టుకోవడం ఏమిటి, నీ వేళ్ళు ముద్దెట్టుకోవడం ఏమిటి, ఏదో పిచ్చి చేష్టితములు తప్ప అది తల్లిదండ్రులు ఆశీర్వచనం చేసే విధానమా అది? అవి అలా ఆశీర్వచనాలు చేయమని ఎక్కడా చెప్పలేదు. 6 శ్లోకాలు 25వ సర్గ నేర్చుకో. నువ్వు తల్లి అయినందుకు, తండ్రి అయినందుకు 25వ సర్గ నేర్చుకో. ఇందులో కనీసం మంగళం 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 అన్న మాట ఎక్కడొచ్చిందో ఆ సర్గలో ఉన్నటువంటి మాటలు పిల్లలు ప్రయాణంలో వెడుతున్నప్పుడు ఈ సర్గ చదువు. ఈ పిల్లలకి ఎందుకు ప్రమాదం వస్తుంది? రామాయణం నీకు అభయం ఇచ్చింది. పిల్లలు ఎక్కడికైనా బయలుదేరి వెళ్ళేటప్పుడు ఈ ఆశీర్వచనం చేసేసేయచ్చు. ఇది చదివితే చాలు వాళ్ళకి శ్రీరామ రక్ష. అంత గొప్ప మంగళాన్ని తల్లి పెట్టిన తరువాత బయలుదేరి మహానుభావుడు రామచంద్రమూర్తి అక్కడి నుంచి ఒక్కసారి అమ్మకి ప్రదక్షిణం చేశారు. తథాచ దేవ్యాస కృత ప్రదక్షిణో నిపీడ్యమాతుశ్చరణౌ పునః పునః జగామ సీతా నిలయం మహాయశాః సరాఘవ ప్రజ్వలిత స్వయశ్రియా. అగ్నిహోత్రం ప్రకాశిస్తున్నట్టుగా తన కాంతి చేత ప్రకాశింపచేస్తూ మార్గాన్ని అమ్మకి ప్రదక్షిణం చేసి అమ్మ 2 కాళ్ళు గట్టిగా పట్టుకుని అమ్మకి నమస్కారం చేసిన తరువాత కైకేయి అక్కడి నుంచి సీతమ్మ తల్లి యొక్క మందిరానికి చేరుకున్నారు. చేరుకుంటే ఇప్పటి వరకు కౌసల్య దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆయన కొంచెం ధైర్యంగానే ఉంటారు. పెద్ద ఎక్కడా కూడా వైక్లభ్యాన్ని పొంది కన్నుల వెంట నీరది ఏం రాదు. కానీ సీతమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం తడబడిపోయారట. ముఖం వివర్ణం అయిపోయిందిట. రాముడు దేవుడైతే అలా అవుతుందా? రాముడు కూడా మనుష్యుడే అని మీరు రామాయణం చదివితేనే అవుతుంది. మీరు ఎవరి దగ్గరైనా దాచచ్చు, కానీ ఏదైనా మీ భార్య దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత దాద్దామని ప్రయత్నం చేసినా దాచలేక మీ ముఖం మారిపోతే మీ మనస్సులు కలిసినట్టు లెక్క. మీ భార్య దగ్గర కూడా దాచేయగలిగితే అది మీకు అవలక్షణం, లక్షణం కాదు. అందుకని అంత నేను కఠినంగా మాట్లాడుతుంటాను, వాల్మీకి సున్నితంగా మాట్లాడుతుంటారు. అందుకని సీతమ్మ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ముఖం వివర్ణం అయిపోయిందట రామచంద్రమూర్తికి. సీతమ్మ ఎదురొచ్చి ఏమి మహాప్రభో. అప్పుడు సీతమ్మ పట్టాభిషేకం అయిపోయింది అనుకుంటాను, చాలా సంతోషం అండి, మీకు స్వీట్ ఉండానని లోపలికి వెళ్ళి గబగబా తెచ్చి నోట్లో పెట్టకూడదు. రాముడు ఎలా విషణ్ణవదనాన్ని పొందాడో సీతమ్మ అలా గ్రహించగలగాలి. ఎందుకని మహర్షి మాట అన్నారు, వీళ్ళిద్దరూ హృదయాలతో మాట్లాడుకోవడం అలవాటు చేసుకున్నారన్నారు. మరి ఇప్పుడు రాముడు చెప్పకపోయినా సీతమ్మకి అర్థమైతే హృదయాలతో మాట్లాడుకున్నట్టు. అంతేగాని మీరు చెప్పలేదు అందుకు స్వీట్ తెచ్చాను ఆ కోపం అందనుకోండి అంటే ఇంకా హృదయాలతో మాట్లాడుకున్నాడు. బాలకాండలో చెప్పిన ఆఖరి సర్గ తప్పనమాట. అందుకని ఎంత అందంగా ఉంటాయో చూడండి ఆ సర్గలు రాస్తే. సీతమ్మ తల్లి ఎదురొచ్చింది, ఏమి మీ ముఖం అలా విషణ్ణమైపోయింది, కాంతితో మెరిసిపోవలసినటువంటి మీ ముఖం ఏదో ఒక నల్లటి రంగుతో కూడి ఉంది, ఏదో తప్పు చేసిన వారిలా లజ్జతో మీ కనురెప్పలు కిందకి వంగి ఉన్నాయి, 100 ఊచలు కలిగినటువంటి తెల్లటి ఛత్రం మీకు పట్టాలి కదా, పట్టలేదే, మీ ముందు సింహాసనాన్ని స్వర్ణమయంగా గుర్తు కలిగిన భద్రగజం నడవాలి కదా, నడవట్లేదే, మీ పక్కన వందిమాగతులు ఉండి స్తోత్రం చెయ్యాలి కదా, చెయ్యడం లేదే, మీ వెనకాతల చతురంగ బలాలు నడిచి రావాలి కదా, రావట్లేదే, ఎంతోమంది సంతోషంతో వేడుకగా ఉత్సవంతో నడవాలి కదా, నడవట్లేదే, రామా మీ ముఖం ఎందుకు అలా ఉంది అని అడిగింది. అడిగితే రాముడు తల దించుకుని అన్నాడు, సీత, మా తండ్రి గారిని రాత్రి కైకమ్మ 2 వరాలు కోరింది. 14 సంవత్సరములు నన్ను అరణ్యవాసం చెయ్యమని అడిగింది. సత్యమునకు ధర్మమునకు బద్ధుడైన నా తండ్రి నన్ను 14 ఏళ్ళు అరణ్యవాసం చెయ్యమని శాసించారు. అందుకని నేను అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాను సీత. 2, భరతుడికి పట్టాభిషేకం చేస్తున్నారు. నీకొక్క విషయం చెప్తున్నాను, భరతుడికి పట్టాభిషేకం చేసిన తరువాత భరతుడు ఈ రాజ్యానికి రాజు అవుతాడు. విప్రియంన చ కర్తవ్యం భరతస్య కదాచన సహి రాజా ప్రభుశ్చైవ దేవస్య చ కులస్య చ. ఆయన కేవలం కోసల రాజ్యానికి రాజవడమే కాదు, మన కులమునంతటికీ కూడా శాసించగలిగినటువంటి ప్రభువై ఉంటాడు. నా మరిదికారు కదా అని నువ్వు చాలా తక్కువ చేసి చులకనగా లేకపోతే సంతోషంతో గబుక్కుని వదినిగారిని కదా అని చొరవగా మాట్లాడతావేమో. ఇప్పుడు నువ్వు భరతుడి చేత రక్షింపబడుతున్నటువంటి స్త్రీవి.
అందుకని భరతుడితో అంత చొరవగా మాట్లాడకు, ఆయన్ని ప్రభువుగా గౌరవించి ప్రవర్తించడం నేర్చుకో అంతఃపురంలో. నా తల్లి కౌసల్య యొక్క సపర్య చెయ్యి. కైకమ్మకి కౌసల్యకి భేదం నేను ఎన్నడూ చూడలేదు. అందుకని కౌసల్య, సుమిత్ర, కైకమ్మ, దశరథుడి యొక్క ఇతర భార్యల్ని కూడా సేవించు. నేను వెళ్ళిపోయానని మా అమ్మ యమసదనాన్ని చేరడం కోసమని చెప్పి అన్నం తినకుండా కందుల వెంట నీరు కారుస్తుంది. మా అమ్మ కన్నీరు తుడిచి మంచి మాటలు చెప్పి ఆవిడ పాద సంవాహనం చెయ్యి అని ఈ మాటలన్నీ చెప్తే, సీతమ్మ తల్లి అంది అన్నీ విన్న తర్వాత, మీరు చెప్పినవన్నీ నాకు బాగానే వినిపించే, కానీ ఒక్క మాటే ఏమిటో తేడాగా వినిపిస్తోంది. ఏమిటో నువ్వుండు నేనెడతానన్నట్టు మాట్లాడుతున్నారేమిటి? మనం వెళ్ళాలనాలి కదా మీరు, ఏమిటి నేను వెడతాను నువ్వుండు, నేను వెడతాను నువ్వుండు అంటున్నారేమిటి? ఇదేమిటో కొంచెం గమ్మత్తుగా ఉంది ఈ మాట. అదేమిటి అలా ఎందుకుంటాను నేను? మీరు మీ నాన్నగారి మాటకి కట్టుబడి ధర్మమునందు ప్రవర్తించడానికి వెడతానంటున్నారు కదా, నాకు ఓ ధర్మం తెలుసు రామా, చెప్పనా అంది. చెప్పు అన్నాడు. అంటే ఆవిడెంత అందంగా చెప్పిందో చూడండి. ఒకే ఇంటిలో తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు, బిడ్డలు ఉంటారు, కొడుకులు ఉంటారు, కోడళ్ళు ఉంటారు, కూతుళ్ళు ఉంటారు, అల్లుడు ఉంటాడు. ఇంటి యజమాని భాగ్యాన్ని తీసుకొస్తాడు, వీళ్ళందరూ పంచుకుంటారు, అందరూ అనుభవిస్తారు. కానీ భర్తతో కష్టం కానీ సుఖం కానీ దేన్నైనా సరే పంచుకోవడానికి అన్ని కాలముల యందు భర్త కన్నా కూడా వేరుగా చూడబడడానికి వీలు లేని రీతిలో కలిసి భాగం పంచుకోవడానికి సిద్ధపడే వ్యక్తిగా వేరుగా చెప్పనటువంటిది ప్రపంచంలో భార్య ఒక్కతే. భార్య భర్త అంటే ఇద్దరు ఒకటే. భర్త కష్టంలో ఉంటే భార్య కష్టంలో ఉన్నట్టే లెక్క. అంతేగాని ఆయనకు కష్టంగానండి ఈవిడికి కష్టం ఏమిటండి అని అనకూడదు, ఇద్దరిది కష్టమే. అందుకని నువ్వు అరణ్యవాసానికి వెడితే నేను వెళ్ళిపోయినట్టే. అదేంటి నువ్వు ఇక్కడుండు, నువ్వు సేవ చెయ్యి, నువ్వు శుశ్రూష చెయ్యి, ఇదేంటి ఇలా మాట్లాడుతున్నావు రామా? నాకు ఆశ్చర్యంగా ఉంది. భర్తుర్భాగ్యం తు భార్యైక ప్రాప్నోతి పురుషర్షభ అతశ్చైవాహమాధిష్ట వనే వస్తస్యమిష్యసి. అందుకని నేను అరణ్యానికి వచ్చేస్తాను నీతోటి. నా పిత నాత్మజోనాత్మాన నా మాత నా సఖీజన ఇహ ప్రేచ్యచ నారీణాం పతిరేకోగతి సదా. తల్లి కాని, తండ్రి కాని, అన్నదమ్ములు కాని, అక్క చెల్లెళ్ళు కాని, కడుపున పుట్టినటువంటి బిడ్డలు కాని, రాజ్యం కాని, సంపద కాని, ఇవి ఏవి స్త్రీకి గతి కావు. కష్టమైన నిష్ఠూరమైన స్త్రీ అనబడేటటువంటి జీవికి పొందవలసినటువంటి గమ్యస్థానము అన్నది ప్రపంచంలో ఒక్కటే, భర్త. ఆ ఒక్క గమ్యస్థానాన్ని విడిచిపెట్టి మిగిలిన వాటివి ఎన్నిటి చుట్టూ తిరిగినా నృశంస, ఆ స్త్రీని గౌరవించడానికి వీలు లేదు, ఆవిడ పేరు పలకడానికి వీల్లేదు, ఆవిడ్ని గౌరవించడానికి వీల్లేదు. నృశంస కేవలం స్త్రియా. నేను పతివ్రతని, నాకు ధర్మశాస్త్రం తెలుసు. నువ్వు అడవికెడితే నేను ఎందుకుంటాను రామా? ఇక్కడ నేనుండను. పైగా సుఖం వనేని వత్సామి యథైవ భవనే పితు అచింతయంతి త్రీన్ లోకాన్ చింతయంతి పతివ్రతం. రామా నీకు ఇంకొక మాట చెప్తున్నాను. హంస కారండవా కీర్ణా పద్మిని సాధుపుష్పితా ఇచ్చేయం సుఖినీ ద్రష్టుం త్వయా వీరేణ సంగత. నీతో పాటుగా వచ్చేసిన తరువాత అక్కడ హంసకారండవాది పక్షులు స్నానం చేస్తూ ఆడుకునేటటువంటి సరోవరాలలో స్నానం చేస్తూ నీతో పాటు క్రీడించడంలో నేను ఇష్టాన్ని పొందుతాను. నీతో కలిసి నడుస్తూ నీ పక్కన కూర్చున్నప్పుడు పొందేటటువంటి సుఖం ముందు నాకు 3 లోకములు తీసుకొచ్చి నాకు ధారపోసిన నీ పక్కన కూర్చున్న సుఖం రామా నాకు రాదు. అందుకని నేనుండను, నేను నీతోనే వస్తానండి. అంటే రాముడు అన్నాడు, సీత నీకు తెలియదు, నా వెంట వస్తానంటున్నావు. నేను ఎక్కడికెడతానో తెలుసా? నేను వెడుతున్నది అరణ్యవాసానికి ఎడుతున్నాను. అరణ్యం అంటే ఎలా ఉంటుందో తెలుసా? అరణ్యవాసం చేసేవాడికి కొన్ని నియమాలు ఉంటాయి. అరణ్యవాసం చేసేటప్పుడు 3 కాలముల యందు స్నానం చెయ్యాలి. 3 కాలముల యందు స్నానం చేసేటప్పుడు ఒక్కొక్కసారి అసలు ఆ ధ్వని వింటేనే భయం వేస్తుంది, అటువంటి జలపాతములు పడుతుంటాయి. ఒక్కొక్క నదిలో స్నానం చేద్దామని వెడితే అక్కడ పెద్ద బురద ఉంటుంది, కొంచెం లోపలికి వెడితే మొసళ్ళు వచ్చి పట్టుకుంటాయి. రాత్రివేళ ఈగలు, రొదతో కూడినటువంటి దోమలు మొదలైనవి కొడతాయి. సరీనృపాలు ఉంటాయి. భూమి మీద పాకేటటువంటి పాములు, తేళ్ళు, జెర్రిలు మొదలైనవి ఉంటాయి. చీమలు కొడతాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత రాత్రి పడుకోవడానికి పక్క వేసుకుందామంటే ఏముండదు.
రాత్రి సాయంకాలం వరకు రాలిన ఆకుల మీద పడుకోవాలి. ఎంత ధర్మం చెప్పాడో చూడండి. అసుర సంధ్య వేళ అయిపోతే చెట్టు ముట్టుకుని ఆకు కోయకూడదు. అందుకని మనం సాయంకాలం అయిపోయిన తర్వాత ఏ చెట్టు దగ్గరికి చేరుతామో ఆ చెట్టు కింద పగటిపూట ఏ ఆకులు పడ్డాయో ఆ ఆకులన్నీ దగ్గరికి కుప్పగా చేర్చుకుని ఆకుల మీద పడుకోవాలి మనం. భయంకరంగా సింహాలు గర్జన చేస్తుంటాయి, పులులు అరుస్తుంటాయి, భల్లూకాలు తిరుగుతుంటాయి, క్రూర మృగాలు సంచరిస్తుంటాయి. పైగా ఒక్కొక్కసారి ఒక్కొక్క మహానుభావుడు ఎదురుపడతాడు. అరణ్యంలో ఉన్న ఆ మహానుభావుడికి నువ్వు సపర్యలన్నీ చెయ్యవలసి ఉంటుంది. ఒక్కొక్క రోజు ఆహారం దొరకకపోతే ఆహారం లేకుండానే తిరగవలసి ఉంటుంది. ఒక్కొక్క రోజున కందమూలాదులు తేనె దొరుకుతాయి, అవి మాత్రమే తినవలసి ఉంటుంది. ఒక్కొక్క చెట్టు కింద కూర్చోవలసి ఉంటుంది. ఎండని చూడకూడదు, నీడని చూడకూడదు. ఒక్కొక్క రోజున దాహం వేస్తే నీళ్లు దొరకడానికి నడుస్తుంటే నీరు దొరికే వరకు దాహంతో నడవడం ఎంత కష్టంగా ఉంటుందో సీత. అడుగు తీసి అడుగు వేస్తే ఇంతంత ముళ్ళు కాళ్ళల్లో దిగబడుతుంటాయి, రక్తం పాదముల వెంట కారుతుంటుంది. అన్ని కష్టములకు పడుతూ అరణ్యవాసం చెయ్యాలి. ఆ అరణ్యవాసానికి తగినటువంటి జీవితం నీ జీవితం కాదు. అందుకని సీత, నువ్వు నాతో రావద్దు, నువ్వు ఇక్కడే ఉండు. ఇక్కడే ఉండి దశరథ మహారాజు గారికి, కౌసల్యకి, సుమిత్రకి, కైకమ్మకి సేవలు చేస్తుండు. సేవలు చేస్తూ నువ్వు కూడా నియమవంతురాలవై జీవితం గడుపు. 14 సంవత్సరములు అరణ్యవాసం చేసి నేను తిరిగి వస్తానన్నారు. రాముడు ఎంత పరీక్ష పెడతాడో చూడండి. భార్య కదా అని సీతను తీసుకెళ్ళడానికి ఇష్టపడలేదు. ఇష్టపడకపోతే ఆవిడంది, ఏ త్వయా కీర్తిదా దోష వనే వస్తవ్యతాం ప్రతి గుణా విత్యేవతాన్ విద్ధి తవ స్నేహ పురస్కృతాత్. నిజంగా ఈ మాట సీతమ్మ తల్లి చెప్పడం కాదండి. నిజంగా కొత్తగా పెళ్ళయినటువంటి దంపతులు ఎవరైనా ఉంటే నాకనిపిస్తుంది దుర్మార్గుడు ఇలాంటివన్నీ రాసి ఇచ్చాడనుకుంటాం. కానీ ఈ శ్లోకాన్ని తెల్ల కాగితం మీద ఎర్రసిరాతో రాసి పటం కట్టించి దాన్ని తీసుకెళ్ళి కొత్త దంపతులకి బహుమతిగా ఇవ్వాలి. ఎందుకనంటే సీతమ్మ అంటుంది ఈ శ్లోకంలో, నిజమేనయా, పులులు ఉండొచ్చు, సింహాలు ఉండొచ్చు, ఇంతంత ముళ్ళు ఉండొచ్చు, నీళ్లు దొరకకపోవచ్చు, ఆకుల మీద పడుకోవచ్చు, అన్నం దొరక్కపోవచ్చు, క్రూర మృగాలు ఉండొచ్చు. కానీ రామా, నువ్వు పక్కన కూర్చుని సీత అని ప్రీతిగా నాతో మాట్లాడితే ఇవన్నీ నాకు గుణాలైపోతాయి. నువ్వు పక్కన కూర్చుని లేవనుకో, నువ్వు నా పట్ల పెడముఖంతో ఉన్నావనుకో, ఎన్ని భోగభాగ్యాల మధ్య నుండని నువ్వు ఇలా ముఖం తిప్పితేనే నాకు అవి విషమైపోతాయి. అలాంటిది నువ్వు లేకుండా నేను ఇక్కడ పరవాన్నాలు తింటాను, నువ్వేమో అరణ్యంలో ముళ్ళు గుచ్చుకుంటూ తిరుగుతావా? ఈ కష్టాలన్నీ విని రాముడు ఎలా ఉన్నాడో అని తలుచుకుంటూ హంసతూలికా తల్పం మీద నేను పడుకోనా? ఎలా పడుకుంటాను రామా? నువ్వు నా పట్ల ప్రీతితో ఇలా చూడు చాలు, నాకు ఈ అరణ్యం అంతా శోభాయమానం అయిపోతుంది, నేను నీ పక్కన తిరుగుతాను. ఇంకొక మాట చెప్తున్నాను, త్వయాచ సహ గంతవ్యం మయా గురుజనాజ్ఞయా తద్వియేగేన మే రామ త్వక్తవ్యమిహ జీవితం అధచాపి మహాప్రాజ్ఞ బ్రాహ్మణానాం మయా శృతం పురా పితుగృహే సత్యం వస్తవ్యం కిలమేవనే అని ఆవిడ కింత్వామన్యత వైదేహ పితామే మిథిలాధిప రామజామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం అనృతం బతలోకోయ మజ్ఞానాద్యది వక్షసి తేజో నాస్తి పరం రామే తపతీత దివాకరే నత్వహం మనసాప్యన్యం ద్రష్టాస్మి తదుర్తేనఘ తయా రాఘవ గచ్చేయం యథాన్యా కులపాంసని యస్య పద్యంచ రామాత్థ యస్య చార్ధే వరుధ్యసే త్వం తస్య భవవశ్చస్య విధేయశ్చ సదానఘ అని. నాయన రామచంద్రమూర్తి, నీతో ఒక్క మాట చెప్తున్నాను, నువ్వు కూడా విను. నాకు చిన్నతనంలో పెద్దలైనటువంటి వారు నాకు కూడా ఒక మాట చెప్పారు. ఏమని? నీకు కూడా ఒక ధర్మం ఉంది, నువ్వు ఆ ధర్మం పాటించాలని చెప్పారు. నువ్వు పెద్దల మాట విని కదా వెళ్ళిపోతున్నానంటున్నావు తండ్రి మాటకి. నాకు తండ్రి మాట ఇచ్చారు, నాకు కూడా తండ్రి ఒక మాట చెప్పారు వివాహం చేసినప్పుడు. నీకు తండ్రి ఏమని చెప్పాడు? 14 ఏళ్ళు అడవికి వెళ్ళమని చెప్పాడు. నా తండ్రి కూడా నాకు చెప్పాడు నీతో పంపించేటప్పుడు. ఏమని చెప్పాడు? ఇయం సీత మమ సుత సహధర్మచరీ తవ ప్రతీచ్య చైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వపాణిన పతివ్రత మహాభాగా ఛాయేవానుగతా సదా. నీ వెంట నీడలా వస్తుందని చెప్పాడు. నువ్వు అరణ్యానికి వెళ్ళిపోతే నీ నీడ అంతఃపురంలో ఉండదుగా. అందుకని నీ పెద్దలు చెప్తే నువ్వు అరణ్యానికి వెళితే, నా పెద్దలు చెప్తే నేను నీ నీడలా రావాలిగా.
అంటే నువ్వు పితృవాక్య పరిపాలన చేసేవాడివి, నేను పితృవాక్య పరిపాలన చెయ్యని దాన్నా, మరి నేను రావద్దా? నీకు బ్రాహ్మణులు అంటే అంత గౌరవం అంటావే. నాకు చిన్నప్పుడు బ్రాహ్మణులు జ్యోతిష్యం చెప్పారు, నువ్వు కొంతకాలం వనవాసం చెయ్యాల్సి ఉంటుందని. అందుకని నాకు వనవాసం చెయ్యవలసినటువంటి సమయం ఆసన్నమైందని అర్థమైపోతోందిగా. అందుకని నేను నీతో రావద్దు, అంతఃపురంలో ఉండు, నిన్నిక్కడందరూ రక్షిస్తారు, అక్కడ పులులుంటాయి, సింహాలుంటాయంటావు. ఏం నువ్వు రక్షించలేవా? అసలు నిన్ను చూస్తే అవన్నీ పారిపోవా? భూతములకు మహాభూతంలా కోదండం పట్టుకుని నిలబడతావే. ఇవాళ ఏమయ్యాల చేతకాని వాళ్ళే మాట్లాడతావు. నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తోందో తెలుసా? పురుష రూపంలో ఉన్నటువంటి స్త్రీవని తెలియక మా నాన్న నీకిచ్చి కన్యాదానం చేశాడు. ఇది అధిక్షేపణ కాదు, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ మీరు సీతమ్మ తల్లి రాముణ్ణి దైవంగా చూసి ఏదో దైవాధిక్షేపణ చేసింది అని మీరు భావన చేస్తే మళ్ళీ రామాయణం యొక్క సహజత్వం నుంచి మీరు పక్కకి వెళ్ళిపోయినట్టే. ఎంత సీతమ్మ కానివ్వండి, 14 ఏళ్ళు నేను వెళ్ళిపోతాను, నువ్వు రావద్దు, నువ్వు ఇక్కడుండు, అక్కడ ఇంతంత ముళ్ళుంటాయి, నా కాల్లో గుచ్చుకుంటాయి, సింహాలు అరుస్తుంటాయి, ఆకుల మీద పడుకుంటాను, తేనె తాగుతూ ఉంటానంటే ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఎక్కడో అరణ్యాల్లో ఉంటాడు. తను మహాపతివ్రత అయి ఇక్కడేమో తన అందరికీ సేవలు చేస్తూ ఉంటుందే, ఆయనేమో అడవిల్లో ఉంటాడా? ఎంత కడుపు మంట వచ్చేస్తుంది, నువ్వు రావద్దు, అడవిలు కష్టంగా ఉంటాయంటే నేనేమో సుఖపడిపోవాలనుకునేదాన్నే, నువ్వేమో తండ్రి కోసం ఎంత కష్టాలైనా పడిపోతావా? ఎంత మాట అన్నావా? అని ఆక్రోశం వచ్చేసి, అవన్నీ ఉంటే నువ్వు రక్షించలేవా? చేతకాని వాడివా? నువ్వు ఆడదాని అనుకుని ఆడదానివని తెలియక మా నాన్న కన్యాదానం చేశాడు. అలా మాట్లాడకపోతే అంత బాధ సీతమ్మ పొందనట్టు. అంత బాధ పొందితే తప్ప ఆవిడ మహాపతివ్రత కానట్టి. అంత బాధ పొందింది కాబట్టి ఆ నోటంటే ఆ మాట వచ్చింది. అందుకని నా దృష్టిలో ఆ శ్లోకం సీతమ్మ తల్లి యొక్క పాతివ్రత్యాన్ని ఆవిష్కరిస్తుంది. అందుకని అంత అందంగా అంత సహజత్వంతో ఆ శ్లోకాన్ని చెప్పింది తల్లి. చెప్పి ఒక మాట చెప్పింది, రామా నన్ను కౌసల్య సేవ చేయి, దశరథుడి సేవ చేయి, భరతుడు చూసేటప్పటికీ జాగ్రత్తగా ఉండు, భరతుడు పెద్దవాడు, రాజ్యం చేస్తాడు, ఇన్ని మాటలు చెప్తున్నావు. నువ్వు తండ్రి గారికి సేవ చేయి, ధర్మం, నేను కాదన్నా. నేను కూడా మామగారికి సేవ చేస్తాను ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు. నువ్వు తల్లిగారికి సేవ చేయి, ధర్మం, నేను కూడా అత్తగారికి సేవ చేస్తాను ఇప్పుడు నువ్వు పక్కన ఉన్నప్పుడు. నువ్వు అరణ్యానికి వెళ్ళిపోతే నీ కాళ్ళు పట్టడానికి నేను పక్కన ఉండను, నీకు ఇంత తేనె పట్టడానికి నేను పక్కన ఉండను. నువ్వు అంత బాధపడుతూ ఒక్కడివి తిరుగుతుంటే నా పమిట కొంగుతో నీ చెమట తుడవడానికి నేను ఉండను. నేను నిన్ను వదిలేసి వీళ్ళందరికీ సేవలు చేయనా? ఏమైనా యుక్తంగా ఉందా? అది నువ్వు ఉన్నప్పుడు నేను సేవలు చేస్తే అర్థం ఉంది. నీ సేవ మాని వీళ్ళ సేవలు నేను చెయ్యడం ఏమిటయా? అందులో నాకు ఏ తృప్తి ఉందని చెయ్యను. నా మనసు ఆక్రోశించిపోతుంటుంది నీ కోసం. నాకు కావలసినది నీ సేవ. రామా నేను నీతోనే వస్తాను. ఇంకొక మాట చెప్తున్నాను, నువ్వు సూర్యుడి వంటి తేజస్సు ఉన్నదానివి. సీతమ్మ తల్లి అధిక్షేపించి మాట్లాడాలంటే ఈ మాట చెప్పదు కదా. నువ్వు సూర్యుని వంటి తేజస్సు ఉన్నవాడివి. ఎవరైనా సూర్యుని వంక చూసి ఈ సూర్యుడిలో తేజస్సు లేదు అనగలడా? ఎప్పుడూ తేజస్సు ఉంటుంది. అలా రామా నీ యందు ఎప్పుడూ తేజస్సు ఉంటుంది. పైగా నీకొక మాట చెప్తున్నాను, తేనె దొరకని, పండు దొరకని, ఆకు దొరకని, ఒక జంతువు మాంసం ముక్క దొరకని, రామా నువ్వు నా పక్కన కూర్చుని, సీత ఇవాళ తేనె ఒక్కటే దొరికింది, మన ఇద్దరం తాగుదాం అని చెప్పి నీతో కలిసి ఇంత తేనె తాగితే నా కడుపు నిండిపోతుంది రామా. నీతో కలిసి ఒక్క పండు తింటే నా కడుపు నిండిపోతుంది రామా. నీతో ఒకవేళ నీకు లేక నాకు లేక ఒకరోజు ఉపవాసం ఉండిపోతే నీ భుజం మీద భుజం వేసి నీతో కలిసి మాట్లాడడంలో నేను కష్టం మర్చిపోతాను రామా. నిన్ను నేను ఎప్పుడు నాకు ఆహారం పెట్టు, అవి తీసుకురా ఇవి తీసుకురా అని అడగను రామా. నిన్ను సుఖపెట్టాలి అన్నది నా అభిప్రాయం అయితే అరణ్యానికి వెళ్ళాక మా నాన్నగారు ఎలా ఉన్నారో, మా అమ్మ ఎలా ఉందో, మా మామగారు ఎలా ఉన్నారో, అయోధ్య ఎలా ఉందో అంటాను అనుకుంటున్నావా రామా? నేను అలా అనేదాన్ని కాదు, అది నా శీలం కాదు. నిన్ను ఎన్నటికీ కష్టపెట్టను రామా. నన్ను మాత్రం తీసుకెళ్ళు, నీ పక్కన కూర్చుని ఇంత తేనె తాగని నా కడుపు నిండుతుంది. ఇక్కడ కూర్చుని పంచభక్ష పరమాన్నాలు తినమను. నేను ఒక క్షణం నిన్ను విడిచి బ్రతకలేనన్న మాట చెప్పి నువ్వు వెళ్ళిపోయిన తరువాత నేను మరణించడం కన్నా నువ్వు వెళ్ళిపోయే లోపల నేను మరణిస్తే నువ్వు ఉండగా నీ తొడ మీద నా తల పెట్టుకుని జీవితాన్ని వదిలిపెట్టేస్తాను. నన్ను నమ్మావా నీతో తీసుకెళ్ళు, నన్ను నమ్మలేదా నా ప్రాణాలు విడిచిపెట్టేయడానికి అనుమతి ఇచ్చేసేయి అని చెప్పి కంఠాన్ని గట్టిగా కౌగిలించుకుని
ఆయన గుండెల మీద పడి ఇంతకు ముందెన్నడూ అలా ఏడవడం చేతకాని సీతమ్మ కంటి వెంట చెరువులోని నీరు పద్మంలోంచి కిందకి స్రవిస్తే ఎలా ఉంటుందో అలా కన్నుల వెంట నీరు కారిపోతుంటే ఆయన గుండెలు తడిసిపోయేటట్టు వెక్కి వెక్కి ఏడ్చేసిందట. ఏడ్చేస్తే రాముడు అన్నాడు, సీత నిన్ను విడిచి నేను ఉండగలనా? ఒక్క క్షణం బ్రతకగలనా సీత? ఎలా ఊహించావు నేను ఉంటానని? 14 ఏళ్ళు నిన్ను విడిచిపెట్టి ఎలా వెళ్ళిపోతాననుకున్నావు? నేను ఉండలేను. కానీ ఒక భర్త ఎన్నడూ అది కష్టమని తెలిసి కూడా భార్యని నువ్వు నాతో రాని శాసించకూడదు. ఇది పురుష ప్రపంచం నేర్చుకోవలసినటువంటి ధర్మం. ఎందుకని? అది కష్టమని తెలుసు, చేయవా ఏం పర్వాలేదు అండం కాదు, శాసించడం కాదు, అది చాలా కష్టం, నేను వెడతానన్నారు. అంటే ఆవిడేమంది, అగ్రతస్తే గమిష్యామి మృద్నంతి కుశకంటక అన్నది. ఇంతంత ముళ్ళుంటాయన్నావు కదా. శిష్యులు, ఋషుల యొక్క శిష్యులు దర్భలు కత్తిరించేస్తారు. దర్భలు ఇంతంత పైకుంటాయి. రామా నువ్వు పాదం వేస్తే కింద నుంచి పైకి వచ్చేస్తుంది ఆ దర్భ, నెత్తురు కారిపోతుంది. అందుకని నేను ముందు నడుస్తాను, నడిచి ఆ దర్భల్ని తొక్కేస్తాను. తొక్కేస్తే ఓ మెత్త పడిపోతాయి. అప్పుడు నువ్వు వెనకాల నడిచొద్దు కానీ రామా. ఈ మాట అండంలో ఒక భార్యాత్వం ఉంది. ఆవిడ నిజంగా అర్భకురాలు, ఆవిడ ఏం చెయ్యలేదు. కానీ భర్తకి ఎంతో కష్టం వచ్చింది. అయితే నేనేం చేయలేనండి, నా వల్ల ఏమవుతుంది, నా ఒంట్లో బాగుండదు అని కూర్చుంటుందా భార్య? కూర్చోదు. అది ఎంత కష్టం ఆవిడ చెయ్యలేనిది అని తెలుసున్నా కూడా ఏమంటుంది, నేను ముందెడతానండి, ఆ కష్టం ఏదో నన్ను పడిపోనివ్వండి అంటుంది. తప్ప భర్త కష్టపడిపోతుంటే తాను చూస్తూ ఊరుకోగలదా? ఊరుకోలేదు. ఇది భార్య, సనాతన ధర్మంలో భార్య యొక్క గొప్పతనం. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తాను. ఒక భర్త కుర్చీ వేసుకుని అటకమించి సామాను తీస్తున్నాడు అనుకోండి. ఒక పక్క చీపురు కట్టలు, ఒక పక్క కత్తిపీట కింద పడుతున్నాయి అనుకోండి. భార్య చీపురు కట్టల వైపు కెడుతుందా, కత్తిపీట వైపు కెడుతుందా? ఒకవేళ కత్తిపీట వైపుకి భర్త ఉంటే భర్తని తోసేసి కత్తిపీట కిందకి భార్య ఎడుతుంది. ఈ దేశంలో ఇప్పటికీ కూడా. అందువల్ల బతికాం మనం. ఎందుకు బతికామంటే తన ప్రాణమే పోయినా తన భర్తని రక్షించుకోవడమే మొదటి లక్ష్యం. ఆ తర్వాత వాడు రెండో పెళ్లి చేసుకున్నా పాపం ఆవిడికేం బాధలేదు. ఎందుకని 6 నెలలు అవ్వదు, వీడు మాత్రం శుభలే కట్టుకు తిరుగుతాడు. స్త్రీకి ఈ జాతిలో అది చేత కాదు. అందుకని భారత జాతికి, ఆర్ష జాతికి ఇంత గౌరవం ఉంది అని నేను కఠినంగా చెప్పడం కాదు, గర్వంగా చెప్పుకుంటున్నాను గుండెల మీద చేసుకొని. ఈ దేశానికి సంస్కృతి గౌరవం ఏదైనా ఉంటే అదే ఈ జాతి గౌరవం. అందుకని రామా నేను ముందు నడుస్తాను, దర్భల్ని తొక్కుతాను, మెత్త పడ్డాక నువ్వు నడిచిరా. ఇది ఇవాళ సీతమ్మ ఆర్షజాతిలో ఉన్న స్త్రీలందరికీ ప్రతినిధిగా ఒక మహాపతివ్రత ఎలా మాట్లాడాలో అలా మాట్లాడింది. తన భర్తని విడిచి ఉండలేక రేడియో తెమ్మని, టీవీ తెమ్మని ఏడవలేదు. నీతో అరణ్యానికి తీసుకెళ్ళవేమో అని ఏడిచింది. కంఠం పట్టుకుని ఆయన గుండెలు తడిసిపోయేటట్టు ఏడ్చింది. ఏడిస్తే సీత నాకు తెలుసు నేను ఉండలేను నిన్ను విడిచి, కానీ ఇంత కష్టానికి సీత వెడదాం పెట్టి సర్దేయి అని నేను అనకూడదు. ప్రయత్నపూర్వకంగా భర్త భార్యని కష్టపెట్టకూడదు. భార్య ఉండలేక తనని అనుసరించి వస్తే తీసుకెళ్ళాలి. ఆ అభిప్రాయం నీ నోటి వెంట వచ్చిన తరువాత సీత రా అనడం నా ధర్మం. అందుకని వద్దు అన్నాను. నువ్వు ఇంత స్థిర నిర్ణయంతో ఈ మాట అనడం, నీ వంటి భార్యని పొంది నేను అదృష్టవంతుణ్ణయ్యాను, అందుకని ఆ మాట అన్నాను అని తవ సర్వమభిప్రాయ మవిజ్ఞాయ శుభాననే వాసం నరోచయేరణ్యే శక్తిమానపి రక్షణే. అంతక తప్ప నిన్ను రక్షించలేనంత చేతకాని వాణ్ణి కాదు సీత, తొందరగా నువ్వు ఇక్కడ ఉన్నవన్నీ దానం చేసేసయ్యి అన్నాడు. ఈ మాట రాముడు తప్ప వేరొకడు అనలేడు. ఎందుకని 14 సంవత్సరాలు సీత రత్నాలు వజ్రాలు అవన్నీ లాకర్లో పెట్టాయి, నీ బంగారం సామాన్ అంతా లోపల బ్యాంకులో పెట్టాయి, లేకపోతే ఇక్కడ మనం ఎవరిని నమ్మడానికి వీల్లేదు, ఎందుకైనా మంచిది మా అమ్మకి పట్టుకెళ్ళి ఇచ్చే, పూజామందిరం పీట కింద పెట్టేస్తుంది, తలుపులు అవి జాగ్రత్తగా తాళాలి అని చెప్పలేదు. అలా చెప్తే రాముడు ఎందుకు అవుతాడండి? 14 ఏళ్ళు మనం ఈ ఇంట్లో ఉండేది లేదు. ఎందుకు ఆ తల్పం? రత్నాలతో తేయబడినటువంటి తల్పం ఎందుకు? అందుకని సీత మన దగ్గరున్న రత్నాలు ఇప్పటి వరకు దశరథ మహారాజు గారి పెద్ద కుమారుడిగా నా ఖాతాలో జమ అయినటువంటి ద్రవ్యం కోశాధికారిని పిలిచి అంతా తీసుకొచ్చేయమన్నాడు.
తీసుకురమ్మని ఈ ధనమంతా దానం చేసేసాయి, సుబ్రాహ్మణుల్ని పిలిచి వాళ్ళందరికీ దానం చేయి, ఈ దానాలు చూసి మా అమ్మ పొంగిపోవాలి, ఎన్ని దానాలు చేశాడో నా కొడుకని. అంటే ఆఖరికి తన బట్టలు, తన కేయూరాలు, తను వేసుకునేటటువంటి ఆభరణాలు అన్నీ సీతమ్మకి ఇచ్చి దానం చేయడానికి సిద్ధం చేసి వశిష్ఠుని యొక్క కుమారుడైన సుయజ్ఞుణ్ణి పిలవమన్నాడు. పాత్రత ఉండాలి, దానం ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు. మీరు పట్టుకెళ్ళి ఓ వెండి చెంపిస్తే ఆ వెండి చెంపు పట్టుకెళ్ళి తాకట్టెట్టుకుని ఆయన సాయంకాలం కనపడిన చోట కనపడి ఆ పుచ్చుకున్న దాంతో రోడ్డు మీద పడి మీకు దర్శనం ఇచ్చాడు అనుకోండి, ఉపయోగం ఏమిటి ఆయనకి దానం ఇచ్చి? అందుకని దానం ఇచ్చేటప్పుడు ఉపయోగించుకునేవాడికి దానం ఇవ్వాలి. అందుకని సుయజ్ఞుణ్ణి పిలవమన్నాడు. పిలిచి వశిష్ఠ మహానుభావుడి యొక్క కుమారుడు కనుక ఆయనకి దానమిద్దాం, మిగిలినటువంటి గోవులు మొదలైనటువంటివన్నీ బ్రాహ్మణులకి దానమిద్దాం, పిలవమన్నాడు. ఇది త్యాగంతో బ్రతకడం అంటే రాముడంటే. ఈ మాటలన్నీ వింటున్నట్టంతకు ముందే అక్కడికి వచ్చినవాడు ఎవరు? లక్ష్మణుడు. లోపలికి మాత్రం రాడు ఇక్కడ ఒక్కచోట. ఎందుకని? భార్యాభర్తలు ఉన్నారు కనుక. అక్కడ ధర్మమే. ఎంత కోపిష్టివాడైనా అక్కడికి కూడా వచ్చేయకూడదు. ఎంత అవకాశం ఉన్నా, నీకు ఎంత మర్యాదనిచ్చినా, ఆయన తన భార్యతో మాట్లాడుతున్నప్పుడు కూడా నువ్వు వచ్చేసి అంటూ ఉండకూడదు. అదో గౌరవం. వారితో మాట్లాడుతున్నప్పుడు నువ్వు దూరంగా ఉండాలి. అందుకని లక్ష్మణుడు దూరంగా ఉన్నాడు. ఇవేమాయన చెప్పరు, కానీ అందంగా మాట్లాడతారు. అందుకని బయట ఉన్నాడు లక్ష్మణుడు అన్నారు. ఎప్పుడు వచ్చాట? నువ్వు సీత నాతో రా అన్నాక వచ్చాట లోపలికి. పరిగెత్తుకుంటూ వచ్చి సభ్రాతుశ్చరణౌగాఢం నిపీఠ్య రఘునందన సీతామువాచ అతియశాం రాఘవంచ మహావ్రతం. రామచంద్రమూర్తి యొక్క పాదములను గట్టిగా పట్టుకున్నారట. సీతమ్మ తల్లి మహాకీర్తివంతురాలైనటువంటిది, పరాక్రమవంతుడైనటువంటి వాడు రామచంద్రమూర్తి. ఇద్దరి ముఖాల వంక చూశారట, చూసి మాట్లాడుతున్నారట. ఏమని? అన్నయ్య, నిన్ను విడిచిపెట్టి నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేనన్నయ్య. నువ్వు నాకు అనుమతి ఇచ్చావని అనుకున్నాను. ఇంతసేపు సీతమ్మ తల్లినే రావద్దన్నావు, నన్ను రమ్మంటావో రావద్దంటావో అని భయం పట్టుకుంది అన్నయ్య నాకు. అందుకని చెప్పి నిన్ను విడిచిపెట్టి నేను మాత్రం ఒక్క క్షణం కూడా బ్రతకలేను, ఉన్నమాట చెప్పేస్తాను. నువ్వు కానీ నన్ను రమ్మనే అన్నయ్య అన్నావా, మీ ఇద్దరు హాయిగా కొండల మీద, పర్వతాల మీద, గిరుల మీద, చెట్ల కింద, సరోవరాల్లోనూ సంతోషంగా తిరగండి. నేనేం చేస్తానో తెలుసా అన్నయ్య? పర్ణశాల నిర్మిస్తాను, మీకు కావలసిన కందమూలాలు తెస్తాను, తేనె తెస్తాను, మీ ఇద్దరు సంతోషంగా అవి తాగుతూ తింటూ ఉంటే నాకు పరమానందంగా ఉంటుందన్నయ్య అన్నాడు. లక్ష్మణుడంటే ఇది. అంతేకాని అన్నయ్యకి అరణ్యవాసం వచ్చిందని తెలియగానే ఒకవేళ సుమిత్ర రాముడు ఫోన్ చేస్తే నేను లేనని చెప్పే, లేకపోతే ప్లగ్ తీసేయి అని చెప్పి దాక్కుంటే లక్ష్మణుడు ఎందుకు అవుతాడు? అలా అయితే లక్ష్మణుడు అవడు. తన భార్యని ఒకరు శాసించకపోయినా, అరణ్యాలకి వెళ్ళవయ్యా అని చెప్పకపోయినా, ఇప్పుడు ఎక్కువ సేవ చేసే అవకాశం లభించింది నాకు రాముడికి. అయోధ్యలో ఉంటే చాలామంది సేవ చేస్తారు, అరణ్యంలో ఉంటే నేను ఒక్కడినే చెయ్యొచ్చు అని పరిగెత్తినవాడు లక్ష్మణుడు. ఇది భక్తి ఎక్కడుందో, సేవ ఎక్కడుందో, ఎక్కడ కైంకర్యమునందు నిష్ట ఉందో అది లక్ష్మి, అది లక్ష్మణుడు. అందుకని అన్నయ్య నేను వస్తానన్నయ్య, కాదనకన్నయ్య అన్నాడు. అంటే రాముడు అన్నాడు, నాన్న నిన్ను రమ్మందును, కానీ నువ్వు కూడా నాతో వచ్చేస్తే కౌసల్యనెవరు చూస్తారు, సుమిత్రనెవరు చూస్తారు? కైకమ్మ రేపొద్దున్న భరతుడికి రాజ్యాభిషేకం అయిపోయిన తరువాత కౌసల్యని సుమిత్రని సరిగ్గా చూస్తుందా? నువ్విక్కడుంటే కాస్త కౌసల్యని సుమిత్రని జాగ్రత్తగా చూస్తావు కదరా, అందుకని తండ్రి నా మాట వినరా, ఇక్కడుండు అన్నాడు. అంటే చూడండి, చంటి పిల్లలు, చిన్న పిల్లలు మాట్లాడతారు, లక్ష్మణుడి మాట అలాగే ఉంటుంది అంతే. ఒరే ఈ ఆదివారం సినిమాకొద్దు, వచ్చే ఆదివారం మళ్ళీ అమ్మ నేను పెడతాను, నాన్న నిన్ను తప్పకుండా తీసుకెడతాను, సోమవారం గ్రాండ్ టెస్ట్ అంటున్నావు కదా, నువ్వు దానికి ప్రిపేర్ అవ్వు అన్నారనుకోండి. సినిమాకే వచ్చేయాలనేటటువంటి వ్యామోహం అపారంగా ఉన్నవాడు ఏమంటాడు? అవన్నీ నేను ఎప్పుడో చదివేశానండి బాబు. 4 రోజుల క్రితం మా ఫ్రెండ్స్ అందరం కలిసి ప్రైవేట్లో టెస్ట్ పెట్టుకుంటే 100కి 150 మార్కులు వేసేసి నీ పేపరు అబ్దుల్ కలాం గారు దిద్దాలు రా అన్నారండి మా ట్యూషన్ మాస్టర్. అవన్నీ వచ్చేసాయండి బాబు, ఇంకా చదివితే నాకు ఇబ్బంది ఉంది, ఇంకా చదివేశాను అనుకోండి ఉన్నో మర్చిపోతాను, సినిమాకి వస్తే నాకు రిలీఫ్ కింద ఉంటుంది, బాగా రాయగలనంటాడు. అలా లక్ష్మణుడు అంటాడు, చిన్నపిల్లలు ఎలా మాట్లాడతారో అలాగే అంటాడు. ఏమిటన్నయ్యా కౌసల్యని సుమిత్రని నేను చూడడం ఏమిటన్నయ్యా? కౌసల్య దగ్గర 1000 గ్రామాలు ఉన్నాయి, ఆవిడ సహస్ర గ్రామాధికారిణి. నాలాంటి వాళ్ళని, మా అమ్మ సుమిత్ర లాంటి వాళ్ళని 1000 మందిని ఆవిడ పోషిస్తుంది. నేను ఆవిడ్ని చూడడం ఏమిటి, ఆవిడ్ని పోషించడం ఏమిటి? అన్నయ్య ఇంక ఇలాంటి సాకులన్నీ చెప్పకన్నయ్యా, నాకు జవాబులు చెప్పడం రాదు, వచ్చే లక్ష్మణ ఒక్క మాట అన్నయ్య చాలు, నేను గవ్వ పెట్టి తీసుకుంటానన్నాడు. చూశాడు, చూసి
లక్ష్మణ, నీలాంటి వాడు నాకు అనుజుడిగా పుట్టడం నా అదృష్టం రా. నిన్ను విడిచి నేను ఉండగలనా లక్ష్మణ? నువ్వు వచ్చేయి అన్నాడంతే. ఇంకా మా ముత్యాలు సత్యనారాయణ ఎలా పరిగెడతాడో అలా పరిగెత్తాడంతే. గబగబా వదిన అన్నయ్య దానం ఇచ్చేయమన్నాడు కదా, సుయజ్ఞుడు వెళ్ళి కేకేసుకొచ్చేస్తాను అన్నాడు. పరిగెత్తుకుంటూ సుయజ్ఞుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎంత సంతోషమో అన్నయ్య అంటే. అన్నయ్యకి ఏదైనా బాధ వచ్చిందంటే మాటలో క్రౌర్యం ఉంటుంది. అన్నయ్య గురించి మాట్లాడాలనుకోండి, ఎంత గొప్పగా మాట్లాడతాడో చూడండి. సుయజ్ఞ సుయజ్ఞ నువ్వు ఒక్కసారి అంతఃపురానికి రావాలి. ఇప్పటి వరకు ఎవ్వరూ ఇక్ష్వాకు వంశంలో ఏ పని చెయ్యలేకపోయారో అంత గొప్ప పని చేయడానికి రామచంద్రమూర్తి ఉద్యుక్తుడవుతున్నాడు, చూద్దు కానీ రా అన్నాడు. దానం పుచ్చుకోవడానికి రా అనలేదు. మా అన్నయ్య గొప్ప, ఎప్పుడు అన్నయ్య గొప్పే. అక్కడ మాట్లాడితే అలా మాట్లాడతాడు. అన్నయ్యకి ఏమైనా కోపం, అన్నయ్యకి కష్టం వచ్చిందా తన అవధులు తప్పిపోతాడు. అంత కోపం ముందు వచ్చేస్తుంటుంది. రామాయణ వాసాంతం లక్ష్మణుడి క్యారెక్టర్ అంతే. ఎందుకని? కైంకర్య ప్రీతి, సేవ చేయడం అంటే ఇష్టం. ఆయనకి బాధ వస్తే తట్టుకోలేడు. అందుకని సుయజ్ఞుణ్ణి తీసుకొచ్చేశాడు. తనకున్న సామాన్లన్నీ దానం చేసేశాడు. ఆ తర్వాత మిత్రులందరినీ పిలిచాడు. ఎంత ఆనందమో, నేను బయలుదేరిపోతున్నాను అన్నాడు. కౌసల్య దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చాడు మహానుభావుడు రాముడు. అసలు సుమిత్ర దగ్గరికి వెళ్ళి చెప్పను కూడా లేదు లక్ష్మణుడు. ఎందుకంటే గుర్తుండదు. రాముడే ఆయనకి తల్లి, తండ్రి, దైవం, పోషకం అన్నీ రాముడే. రాముడితో వెళ్ళిపోతున్నాను, నేను ఇంకోటికి చెప్పడం ఏమిటి? అంతే. ఎంత ఆనందమో ఆ రాముడితో వెళ్ళిపోవడం అంటే. అందుకని రామా నేను వచ్చేస్తున్నాను మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పేశాను, పెట్టేసి తీసుకున్నాను. అంటే నిజంగా అలా అన్నానని అనుకోకండి మహాప్రభు, అన్నానంతే అని. తనకున్న వస్తువుల్ని, సంభారాల్ని అన్నిటినీ కూడా దానం చేసేశాడు. దానం చేసేసి సిద్ధపడ్డాడు. ఇప్పుడు రామ లక్ష్మణ సీతమ్మలు కలిసి ఒక్కసారి బయలుదేరి దశరథ మహారాజు గారి మందిరానికి వెళ్ళి తన యొక్క ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి దండకారణ్యానికి బయలుదేరడానికి సిద్ధపడుతున్నాడు. అమ్మయ్యా, నేను తండ్రిని సత్యమునందు ప్రతిష్ఠితుణ్ణి చేయగలిగినటువంటి పరమాద్భుతమైన అవకాశాన్ని నిలబెట్టుకోగలుగుతున్నాను. మా అమ్మ ఆశీర్వచనాన్ని పొందాను అని రాముడు తృప్తిగా ఉన్నాడు. రాముడితో వెళ్ళడానికి అనుమతి లభించిందని సీతమ్మ తృప్తిగా ఉంది. సీతారాములతో వెడుతున్నానని లక్ష్మణుడు తృప్తిగా ఉన్నాడు అని ఒక మంగళప్రదమైన వాక్యంతో ఇవాల్టి ఉపన్యాసాన్ని పూర్తి చేసి, రేపు చూద్దురు కానీ కౌసల్య పాత్ర ఎలా మారిందో, కైకమ్మ ఎలా ప్రవర్తిస్తుందో అక్కడికి వెళ్ళాక, రెండు పాత్రలకి తేడా ఏమిటో, మనం ఎలా బ్రతకాలో, శ్లోకాలు ఎలా ఉంటాయో, వాల్మీకి మహర్షి కళ్ళ ఎదుట ఎలా నిలబెడతారో రేపటి రోజు ఉపన్యాసంలో మీరు దాని గురించి విందురు. కానీ ఇవాళ మనం అలవాటు పెట్టుకున్నాం కనుక ఆ రామనామాన్ని ఒక్కసారి 11 మాటలు స్తోత్రం చేసి బయలుదేరదాం. అందుచేత పెద్దలను ప్రేమించు వారికి ప్రేమనిచ్చును శ్రీరామనామము, ఆత్మశుద్ధిని కన్న వారికి అధిక మధురము శ్రీరామనామము. గుట్టుగా గురు సేవ చేసిన గుణములొసగును రామనామము. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఇష్టమైనది శ్రీరామనామము. పరమపదమును చేరుటకు దారి చూపునది శ్రీరామనామము. తల్లి వలె రక్షించు సుజనుల ఎల్లకాలము రామనామము. జ్ఞానులకు ఆత్మానుభవ జ్ఞానమే శ్రీరామనామము. రాక్షసులను తరిమి కొట్టిన నామమే శ్రీరామనామము. మంగళంబగు భక్తితో పాడిన శుభకరంబగు శ్రీరామనామము. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.